హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎస్ఈ గురు. ఈ డిఎస్ఈ గురు అనే ఛానల్ ద్వారా విద్యార్థులకు రెగ్యులర్ గా కొన్ని ఫ్రీ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నామని డిఎస్ఈ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కు. అలాగే ఫ్రీ టెస్ట్లు కొన్ని కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఫ్రీ టెస్ట్లను ఎక్కడ కండక్ట్ చేస్తున్నాము అంటే మనకి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఆ లింక్స్ అన్ని మనకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. కమెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాము, ఒకసారి అక్కడ చెక్ చేయండి. సో ఆ గ్రూప్ లో జాయిన్ అయితే డైలీ 6 PM కు 6 గంటలకు సాయంత్రము మీకు డైలీ ఒక ఫ్రీ టెస్ట్ వస్తుంది. సో ప్రతిరోజు అది రాయండి. మంచి క్వాలిటీగా మేము రాసామండి క్వశ్చన్స్ అన్ని. సో ఏదో ఫ్రీ టెస్ట్ కదా అని మాకు ఏదో దొరికితే అది రాసేయడం కాదు. సో డిఎస్సి క్వాలిటీ తెలుసు కదండి మీకు. టెట్ మొన్న చాలా స్టాండర్డ్ గా బిట్స్ ఇచ్చాడు. సో అలాంటి స్టాండర్డ్స్ తో మేము రాసాము. టెస్టులు రాయండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. తర్వాత మనము ఈ డిఎస్సికి సంబంధించిన గైడెన్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన గైడెన్స్, ఇలాంటి వాటన్నిటిని మనం గ్రూప్ లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని. దీంట్లో మనకి ఎక్స్పర్ట్ టీచర్స్ ఉన్నారు. 2014, 2016, 2018 డిఎస్సిలో జాబ్ సాధించిన విజేతలందరితో ఈ గ్రూప్ నిర్మించాం కాబట్టి సో వాళ్ళందరూ వాళ్ళ గైడెన్స్ మీకు అందిస్తారండి. ఏ టైంలో అయినా సరే మీకు కొంచెం ఏ సబ్జెక్ట్ లో డౌట్ వచ్చినా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, అడ్మిన్స్ ఎవరినైనా సరే. సరేనా? అలాగే మెటీరియల్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు మేము మీకు క్లాస్ చెప్తున్నాం కదా, ఈ క్లాస్ సంబంధించిన దాన్ని నోట్స్ అంటాం, దాని మెటీరియల్ అని కూడా అంటారు కొంతమంది. మేము దాన్ని నోట్స్ అంటాం. సో మా దృష్టిలో ఇక్కడ మెటీరియల్ అంటే నోట్స్ మాత్రమేనండి. ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ని మేము మీకు రెఫర్ చేయట్లేదు, ఓన్లీ టెక్స్ట్ బుక్ ని ఎలా చదవాలో చెప్తాము. దాంతోపాటు మేము షార్ట్ గా నోట్స్ దాన్ని ప్రిపేర్ చేసి మేము దాన్ని ఈజీగా మీకు జిరాక్స్ తీసుకోవడానికి వీలుగా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఆ మెటీరియల్స్ అన్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. అలాగే టెక్స్ట్ బుక్స్ సంబంధించి ఎవరి దగ్గర లేనట్లేదు వాటన్నిటిని కూడా మేము మీకు హెల్ప్ చేస్తూ ఉంటాము. ఏ సబ్జెక్ట్ లో ఏ డౌట్ వచ్చినా సరే డౌట్ క్లారిఫికేషన్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి ఇవి మనం ప్రొవైడ్ చేస్తున్న విషయాలు మన డిఎస్సి గురు అనే ఈ ఛానల్ ద్వారా, అలాగే వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. ఎవరైనా స్టూడెంట్స్ ఇవి సర్వీస్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ లో కమెంట్ సెక్షన్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ద్వారా మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు చూడండి, ఈ వీడియోలో ఒక ఫ్రీ క్లాసెస్ ఇప్పటి వరకు మనం ఒక 4 వీడియోస్ ని ఫిజిక్స్ లో మనం కంప్లీట్ చేసాము. ఇది 5th వీడియో. సో ఫ్రీ క్లాసెస్ మీరు పొందుతారు. అలాగే మెటీరియల్ నేను మీకు ప్రొవైడ్ చేస్తానని నోట్స్ ప్రిపేర్ చేశాను. అలాగే వీడియో కింద అప్లోడ్ చేయగానే డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతాం, అక్కడ చూడండి. తర్వాత ఈ చాప్టర్ లో నుంచి ఈ ప్రవాహ విద్యుత్ 9th చాప్టర్ అనమాట, ఇది 10th క్లాస్ లో ఉంటుంది ఫిజిక్స్ లో. ఈ చాప్టర్ లో నుంచి ఒక ప్రాక్టీస్ టెస్ట్ ని ఒక 20 బిట్స్ తో మంచి క్వాలిటీతో ఉన్న ఒక 20 బిట్స్ తో మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ ని కూడా మేము మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో రాయండి. మీకు ఆ టెస్ట్ లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మన గ్రూప్ లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోలో క్లాస్ చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి స్టూడెంట్స్ మీరు మొబైల్ ని ఇలా చూడండి, సరేనా? ఇలా చూడొద్దండి దయచేసి. సో ఏంటి తేడా ఏంటి? సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కింద వీడియోస్ అన్ని మీకు డిస్ప్లే అవుతూ ఉంటే ఈ వీడియో మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. సో కాబట్టి మొబైల్ ని ఇలా చూసి ఫుల్ మోడ్ లో మీరు వీడియో క్లాస్ చూడండి. తర్వాత అవుట్ లైన్స్ మాత్రమే మీరు నోట్ చేసుకోండి. ఈ లెసన్ విన్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా చదవండి స్టూడెంట్స్. టెక్స్ట్ బుక్ మించిన మెటీరియల్ ఎక్కడ దొరకదండి. మేము ప్రొవైడ్ చేసే నోట్స్ ఏంటి, మీకు టెక్స్ట్ బుక్ ఇప్పుడు చదువుతారు, అలాగే ఈ క్లాస్ విన్న తర్వాత నోట్స్ ఒకసారి చదువుకుంటారు. ఎగ్జామ్ ఒక 1 వీక్ లో ఉందనగా మీరు క్విక్ రివిజన్ చేసుకుంటారు కదా, అప్పుడు టెక్స్ట్ బుక్ చదవడానికి మీకు అంత సమయం ఉండదు. అప్పుడు మీరు వెంటనే ఈ నోట్స్ మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు రివిజన్ అప్పుడు మాత్రం నోట్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాత్రం కేవలం నోట్స్ చదివేసి వదిలేసేయద్దండి, టెక్స్ట్ బుక్ చదివి ఆ తర్వాత నోట్స్ చదవండి. సో క్లియర్ అయింది కదా స్టూడెంట్స్? మనం క్లాస్ లోకి వెళ్ళిసార్లు అయినా సరే ఈ నోట్స్ చదువుకోండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ఆ టాపిక్ చూడగానే మీకు ఆ కాన్సెప్ట్ మొత్తం మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సో ఇక్కడ చూడండి, విద్యుత్ ప్రవాహము అన్నాం అనుకోండి, విద్యుత్ ప్రవహిస్తుంది అని చెప్తున్నాం కదా. సో విద్యుత్ ప్రవహిస్తుంది, ఏ రూపంలో ప్రవహిస్తుంది? ఏవి ప్రవహిస్తాయి? కదులుతుందా విద్యుత్? సో కదులుతుంది. ఎలా కదులుతుంది? అందులో ఉన్న ఆవేశాలు కదులుతాయి. అందులో ఉన్న మనకి ఆవేశాలు కదులుతాయి. ఇక్కడ ఆవేశము అనే కాన్సెప్ట్ నేను చెప్పగలను మీకు. ఆవేశాలు 2 రకాలు ఉంటాయి కదా, ధనావేశాలు ఉంటాయి, అలాగే రుణావేశాలు ఉంటాయి. అవునా కదా? సో ధనావేశము, రుణావేశం. ధనావేశాన్ని మనం ఏమని పిలుస్తాము? ప్రోటాన్ అని పిలుస్తాము. రుణావేశాన్ని ఏమని పిలుస్తాము? ఎలక్ట్రాన్ అని పిలుస్తాము. సో ఇంతకుముందు లెసన్లో మనం చూసుకున్నాం కదా కెమిస్ట్రీలో. సో కాబట్టి ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అని పిలుస్తాం కాబట్టి ఈ ఆవేశానికి ప్రమాణాలు కూడా ఉన్నాయండి, యూనిట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మనకి ఎగ్జామ్ లో రెగ్యులర్ గా వీటి మీద ఒక బిట్ ఇస్తున్నాడు, అంటే ప్రమాణాల మీద. సో కాబట్టి ఈసారి డిఎస్సి లో కూడా ఒక బిట్ ఇస్తాడు. ఈ ఫిజిక్స్ లో ఉన్న ప్రతి లెసన్ లో యూనిట్స్ ఉంటాయి. సో కాబట్టి అన్ని మనం నేర్చుకోవాలి. సో ఈ లెసన్ లో ముఖ్యంగా చూడండి, ఆవేశానికి ప్రమాణం ఏంటండి? కూలుమ్స్ అండి. ఆవేశానికి ప్రమాణం ఏంటి? కూలుమ్స్. మరి ఏ ఆవేశము? రుణావేశమా, ధనావేశమా? ఏ ఆవేశానికైనా కూలుమ్సే. సో దానికి విలువ ఏమైనా ఉంటుందా? ఒక కూలుమ్, ఒక ఒక ఎలక్ట్రాన్ కి ఎన్ని కూలుమ్స్ ఛార్జ్ ఉంటుందా? ఉంటుంది. సో 1.602 ఇంటూ 10⁻⁻19 ఇది కూలుమ్స్ అనమాట, ఒక్కొక్క ఆవేశానికి. ఇక్కడ స్మాల్ క్యూ రాశారంటే అర్థం ఏంటి? ఒక ఆవేశము. అది ఒక ఎలక్ట్రాన్ అయినా కావచ్చు, లేదా ఒక ప్రోటాన్ అయినా కానీ కావచ్చు అనమాట. సో అదే ఒకవేళ ప్రోటాన్ అనుకోని మనం ప్లస్ రాస్తాము, అదే ఒకవేళ ఎలక్ట్రాన్ అనుకోని మనం మైనస్ రాస్తాం, కానీ వాల్యూ మాత్రం సేమ్ వాల్యూ తీసుకుంటాం అనమాట. సో క్లియర్ అయిపోయిందా మీకు? ఈ ఆవేశాల రూపంలో విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆవేశాలు ధనావేశాలు, రుణావేశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఒక వాహకం ఉందనుకోండి, ఒక రాగి తీగ అనుకోండి సార్ దీన్ని. రాగి తీగ ఉంటే ఇందులో ఎలక్ట్రాన్లు ఉంటాయి, ప్రోటాన్లు ఉంటాయిగా. అంటే ధనావేశాలు అన్ని ఉన్న ప్రదేశాన్ని మనం ఏమని పిలుస్తామంటే లాటిస్ అంటారండి. ఏమంటారండి? లాటిస్. సో ఈ లాటిస్ ని కనుగొన్న వారు ఎవరు అంటే ఇక్కడ చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయి, నేను మీకు కొంచెం ఇక్కడ పెద్ద రాసాను అనమాట. ఏంటది? ఎవరెవరు కనుగొన్నారు దీన్ని? ప్రదేశం కనుగొన్నారు డ్రూడ్ అండ్ లారెంజ్. సో లారెంజ్ వీళ్ళిద్దరూ ఈ లాటిస్ అనే ప్రదేశం గురించి వివరించడం మనకి జరిగింది అనమాట. సో ఏంటి లాటిస్ అంటే? ధనావేశాలు ఉన్న మొత్తం ప్రదేశాన్ని మనము లాటిస్ అని చెప్పేసి మనము పిలుస్తాము. సో ఇక్కడ ఆవేశాలు అన్నారు సార్, అవి ప్రవహిస్తాయి అంటున్నారు. మరి ద్రవ పదార్థాల్లో ఆవేశాలు ప్రవహిస్తాయా, లేదా ఘన పదార్థాల్లో ప్రవహిస్తాయా? ఒకవేళ ప్రవహిస్తే రుణావేశాలు ప్రవహిస్తాయి, అంటే ఎలక్ట్రాన్లు కదులుతాయా, లేదా ధనావేశాలు కదులుతాయా?
ఈ డౌట్ మీకు వస్తుంది కదా. సో దీని మీదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇదే కాన్సెప్ట్ మనకి 8th క్లాస్లోనూ ఉంది, మనకి ఇక్కడ 10th క్లాస్లో కూడా ఇచ్చాడు. కాబట్టి 2 క్లాసులు ఇచ్చాడంటే అర్థం ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, రుణావేశాలు మరియు ధనావేశాలు రెండు కదులుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ, ద్రవ పదార్థాల్లో రుణావేశాలు కదులుతాయి, అలాగే ధనావేశాలు కూడా మనకి చలనం అనేది ఉంటుంది. కానీ ఘన పదార్థాల్లో ప్రోటాన్లు కదలవు, అంటే ధనావేశాలు కదలవు, కేవలం ఎలక్ట్రాన్లు మాత్రమే కదులుతాయి, గుర్తుపెట్టుకోండి. సరేనా. ఇప్పుడు లోహాలు కానీ, ఇప్పుడు చెక్క కానీ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అక్కడ మనకి ఓన్లీ కేవలం ఎలక్ట్రాన్లు మాత్రమే మనకి కదులుతాయి అనమాట. సో మరి ఇది కదులుతున్నప్పుడు మరి ఇంకా విద్యుత్ ప్రవహించాలి కదా సార్. ఇప్పుడు ఒక రాగి తీగ ఉంది, ఎలక్ట్రాన్లు అనేవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి కదా, కదులుతూనే ఉన్నప్పుడు అక్కడ మరి విద్యుత్ ప్రవహించాలి కదా. మరి ఎందుకని మనం బ్యాటరీ పెట్టినప్పుడు మాత్రమే కరెంట్ వస్తుంది, లేదా ప్లగ్ లో వైర్లు పెట్టినప్పుడు మాత్రమే, స్విచ్ చేసినప్పుడు మాత్రమే ఎందుకని విద్యుత్ వస్తుంది, ఎందుకని అప్పుడు మాత్రమే విద్యుత్ ప్రవహిస్తుంది. ఎలక్ట్రాన్ అనేవి ఎప్పుడు కదులుతూనే ఉన్నాయి కదా, ఒక చోట నుంచి ఇంకో చోటికి, అప్పుడు ఎందుకు విద్యుత్ ప్రవహించట్లేదు. సో ఎందుకు ప్రవహించట్లేదు అనే కాన్సెప్ట్ తెలియాలని మీకు ఆ ఎలక్ట్రాన్ల యొక్క చలనం గురించి మీకు తెలియాలి. సో నేను మీకు ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ పిక్చర్ జాగ్రత్తగా చూడండి. మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఈ 2 పిక్చర్స్ మీరు చూడగానే మీకు చూడండి, ఇది ఎప్పుడు విద్యుత్ మనం ప్రవహించనప్పుడు, ఇది ఒక వాహకం అనుకోండి, ఒక రాగితీగ అనుకోండి. ఈ రాగితీగలో మధ్య ఛేదాన్ని కనుక మనం ఊహించుకుంటే, అంటే ఒక ప్లేస్ ని కనుక ఊహించుకుంటే, ఎలక్ట్రాన్లు ఇటువైపు నుంచి అటువైపుకి ఎన్ని వెళ్ళినాయి, అటువైపు నుంచి ఇటువైపుకి ఎన్ని వచ్చినాయి. మరి ప్రవాహం అంటే కదలాలి కదా, ఒక చోట నుంచి ఎలక్ట్రాన్లో మార్పు ఉండాలి కదా. సో ఇక్కడ చూసారంటే చూడండి, ఇవి క్రమాకారంగా చలించట్లేదు, అక్రమాకారంగా ఎటు పడితే ఇటు దిశ వైపు పెడితే ఆ దిశ వైపు ఇవి కదులుతూ ఉన్నాయి. ఇవి ఒకదాంతో ఒకటి ఢీకొనడం వల్ల కావచ్చు, ఏదైనా కారణం వల్ల కావచ్చు, ఇక్కడ ఫలితంగా విద్యుత్ ప్రవాహం అనేది శూన్యము, గుర్తుపెట్టుకోండి. విద్యుత్ ప్రవాహము, ఆవేశాల కదలిక, ఆవేశాల మార్పు ఎంత అంటాడండి. సో అప్పుడు విద్యుత్ ప్రవాహము శూన్యము ఎప్పుడు, ఇది వలయంలో కలపకపోతే. ఒకవేళ వలయంలో కలిపితే, అంటే దీని బ్యాటరీ కానీ ప్లగ్ కానీ కలిపామనుకోండి చూడండి, ఎలక్ట్రాన్లు అన్ని ఎటువైపు, ఒక దిశలో ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ మనకి ఏముంటుందండి, దిశ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ దిశ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దిశలో ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో నిర్దిష్ట దిశలో క్రమ పద్ధతిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇక్కడ మనకి విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. క్రమ దిశలో చలిస్తూ ఉంటేనే విద్యుత్ అనేది మనకి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఆవేశాల కదలిక వల్ల మనకు విద్యుత్ ప్రవహిస్తుంది అనుకున్నాము. మరి ప్రవహించాలంటే ఒక వాహకం ఉండాలి కదా. దేని ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది, ఒక వాహకం ద్వారా. సో అన్ని పదార్థాలు మరి విద్యుత్ని ప్రవహింప చేస్తాయా, చేయవు, గుర్తుపెట్టుకోండి. సో ఏవైతే విద్యుత్ని ప్రవహింప చేస్తాయో వాటిని మనము విద్యుత్ వాహకాలు అని, విద్యుత్ ప్రవాహాన్ని అడ్డగించే వాటిని, అంటే తమకున్న విద్యుత్ని ప్రవహింప చేయని వాటిని విద్యుత్ బంధకాలు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఒకవేళ అక్షరాలు కనిపించకపోతే కొంచెం స్క్రీన్ జూమ్ చేసుకోండి, సరేనా. సో ఇది మనకి వాహకాల గురించి, బంధకాల గురించి. ఏవైతే విద్యుత్ ప్రవహిస్తాయో ఆ వాహకాలు, ప్రవహించనివి బంధకాలు అనమాట. మరి విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి సార్, దీనికి డెఫినేషన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఎగ్జామ్స్ లో మనకి మీద డైరెక్ట్ గా ఈ డెఫినేషన్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ డెఫినేషన్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి. విద్యుత్ ప్రవాహం అంటే అర్థం చూడండి, ఆవేశాల యొక్క క్రమ చలనాన్ని మనము విద్యుత్ ప్రవాహం అని చెప్పొచ్చు. నాకు చూసాం మనం, ఆవేశాలు ఒక నిర్దిష్టమైన దిశలో క్రమంగా చలిస్తూ ఉంటే దాన్ని మనం ఏమన్నాము, విద్యుత్ ప్రవాహము అన్నాము. అలాగే ఏదైనా ఒక వాహకంలో మనం మధ్య ఛేదాన్ని కనుక ఊహించామనుకోండి, ఈ మధ్య ఛేదం గుండా దాటిపోయే ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం ఏమంటాము, విద్యుత్ ప్రవాహం అంటాం. ఇందాక చూసినట్లు ఒక మధ్య ఛేదం ఉందనుకోండి, ఒక సెకండ్ పాటు నేను గమనించానండి. సెకండ్ పాటు గమనిస్తే ఏమైంది, దీంట్లో నుంచి ఇటువైపుకి ఎలక్ట్రాన్లు ఒక 50 ఎలక్ట్రాన్లు వెళ్ళిపోయినాయి. అవునా. ఈ ప్రదేశం గుండా ఎన్ని ఎలక్ట్రాన్లలో మార్పు జరిగింది, ఒక 50 ఎలక్ట్రాన్లలో మార్పు జరిగింది. అంటే ఇక్కడ విద్యుత్ ప్రవాహము జరిగింది, ఎందుకంటే ఎలక్ట్రాన్ల సంఖ్యలో ఇక్కడ ఈ ప్రదేశంలో మార్పు జరిగింది అని అర్థం అనమాట. సో ఇప్పుడు మరి విద్యుత్ ప్రవాహం అంటే, విద్యుత్ ప్రవాహము అంటే ఏమనుకున్నాం మనం, ఆవేశాల యొక్క క్రమచలనము. వాటిని మనము ఎంతసేపు గమనించాము, దాన్ని మనము కాలము అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఒక 5 సెకండ్ల పాటు చూశానండి. చూస్తే దీంట్లో నుంచి ఒక 100 ఎలక్ట్రాన్లు మధ్య ఛేద వైశాల్యాన్ని దాటి అటువైపుకి వెళ్ళినాయి అనుకోండి. సో 100 ఎలక్ట్రాన్లు వెళ్ళినాయి 5 సెకండ్లు, మరి సెకండ్కి ఎన్ని వెళ్ళినట్టు, 20 ఎలక్ట్రాన్లు వెళ్ళినట్లు కదా. సో ఆ 20 అనేది విద్యుత్ ప్రవాహం అవుతుంది అనమాట. సో 20 ఆంపియర్లు, 20 ఆంపియర్స్ అంటాం అనమాట. అర్థమైందా. సో అట్లా అంటే ఇక్కడ క్యూ అంటే చూడండి, విద్యుత్ ఆవేశాలు, విద్యుత్ ఆవేశము మొత్తం ఎన్ని దాటి వెళ్తే అన్ని అనమాట. సో టీ అంటే కాలము. ఇలా ఎగ్జామ్ లో రీసెంట్ గా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, విద్యుత్ ప్రవాహము ఇలా డైరెక్ట్ గా ఇట్టడకుండా ఏం చేస్తున్నాడు, విద్యుత్ ఆవేశము, విద్యుత్ ఆవేశము బై కాలము, కాలం ఈజ్ ఈక్వల్ ఏంటి అన్నాడు. విద్యుత్ ఆవేశం బై కాలం అంటే ఏంటి, విద్యుత్ ప్రవాహము కదా. సో అంటే ఐ అని పెట్టాలన్నమాట మీరు, విద్యుత్ ప్రవాహము. ఇంకా కొన్నిసార్లు వీటి యొక్క మనం యూనిట్స్ చూద్దామండి. క్యూ బై టీ అన్నాం కదా, క్యూ అంటే ఆవేశం కదా, ఆవేశానికి ప్రమాణాలు ఏంటి మనకి, కూలుంబ్స్, కూలుంబ్ బై కాలానికి ప్రమాణం ఏంటి, సెకండ్. సో కూలుంబ్ బై సెకండ్ అంటాం కదా, దీనికే ఆంపియర్ అని పేరు అండి, దీనికే ఆంపియర్ అని పేరు, గుర్తుపెట్టుకోండి. సో కూలుంబ్ బై సెకండ్ అన్నా లేదా ఆంపియర్ అన్నా కానీ ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే, 1 కూలుంబ్ బై 1 సెకండ్ అన్నాడండి. 1 కూలుంబ్ బై 1 సెకండ్. కింద ఆప్షన్ చూడండి, 1 ఆంపియర్, 1 వోల్ట్, 1 ఓమ్, ఓమ్స్ ఉంటాయి కదా నిరోధానికి ప్రమాణాలు. అలాగే
1 యూనిట్ కరెంట్ ఉంటుంది కదండి, యూనిట్ 1 యూనిట్ ఇట్లా ఇచ్చారండి ఆప్షన్స్ చూడండి. అన్ని ఇదే లెసన్ లో ఉంటాయి. వోల్ట్స్ ఉంటాయి, వోల్ట్స్ గురించి ఉంటది, అలాగే ఓమ్స్ గురించి ఉంటది, యూనిట్స్ గురించి కూడా ఉంటది. సో కానీ కూలుంబ్ పై సెకండ్ అనగానే మీరు ఏమనాలి, క్యూ బై టీ అని మీకు గుర్తు రావాలి. క్యూ బై టీ అంటే ఐ అని మీకు గుర్తు రావాలి. అప్పుడు మీరు ఆంపియర్స్ అని మీరు ఈజీగా గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది విద్యుత్ ప్రవాహం గురించి. సార్ ఇంతేనా సార్ విద్యుత్ ప్రవాహం గురించి అంటే ఎస్జిటి లెవెల్లో ఇంతవరకు సరిపోతుందండి. ఇప్పుడు మన స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం చూడండి. సో ఇదే విద్యుత్ ప్రవాహానికి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి. సో ఎప్పుడైతే మనకి ఆవేశాలు ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణిస్తాయి అనుకున్నాము, సో ఇప్పుడు మీకు ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను. ఈ పిక్చర్ ని బట్టి మీరు ఒక అవగాహనకు వస్తారు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇందాక మనము ధనావేశాలు ఉన్న ప్రదేశాన్ని మనము లాటిస్ అన్నాము. ఈ లాటిస్ కదలకుండా స్థిరంగా ఉంటది అనుకున్నాం కదండి. సో అంటే ఇక్కడ ప్రోటాన్స్ కొన్ని ఉన్నాయి అనమాట, కదలకుండా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్లు కదులుతూ కదిలితే ఏం చేస్తాయి, ఈ లాటిస్ ని ఢీకొంటూ ఉంటాయి. అలా ఢీకొన్నప్పుడు చూడండి ఎలక్ట్రాన్ల చలనము ఏ విధంగా ఉందో. సో ఆ చలనం చూడండి, ఒకసారి దాని వేగం ఆగిపోతూ ఉంటుంది, మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ పెరుగుతుంది, ఇలా తగ్గుతూ పెరుగుతూ ఇలా ఒక మొత్తాన్ని యావరేజ్ గా గనక మనం వాటి వేగాన్ని గనక చూసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే అపసర వడి అంటామండి. అపసర వడి లేదా డ్రిఫ్ట్ వడి ఏమంటామండి, డ్రిఫ్ట్ వడి లేదా అపసర వేగము, వెలాసిటీ, అపసర వేగము అని కూడా మనము పిలుస్తాం అనమాట. సో ఇక్కడ దీన్ని కొంచెం డీటెయిల్ గా కనుక మనం దీన్ని ఎలాబరేట్ చేద్దాము. సో కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టినారంటే ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక 10 మీటర్ పర్ సెకండ్ తో బయలుదేరింది అనుకోండి. ఇది వెంటనే లాటిస్ ని ఢీకొంది. లాటిస్ ని ఢీకొన్నప్పుడు ఏమవుతుంది, దాని వేగము తగ్గిపోతూ తగ్గిపోతూ వచ్చేస్తుంది. తగ్గిపోతూ ఒకనొక టైంకి అది జీరో అయిపోవచ్చు కూడా. జీరో అయిపోతే ఆ జీరో నుంచి మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ అది బయలుదేరుతుంది, ఎక్కడ ఇంకొక ప్రోటాన్ ఢీకొంటుంది, దాని వేగం మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది. అవునా? సో ఇట్లా ఎందుకని వేగం పెరుగుతూ ఉంది, ఇక్కడ విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంది. విద్యుత్ అనేది ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. సో విద్యుత్ ప్రవాహం వల్ల ఒక దిశలోనే ఈ ఎలక్ట్రాన్లు అనేవి కదలగలవు కాబట్టి ఇవి ఏమవుతుంది, నిశ్చల స్థితికి వచ్చినా కానీ ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రేరేపితం వలన తిరిగి మళ్ళీ అవి వేగాన్ని పుంజుకుంటున్నాయి అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వాహకంలో ఎలక్ట్రాన్లకి వేగం ఉందా లేదా, వేగం ఉంది. ఎందుకని విద్యుత్ ప్రవహిస్తూ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్లు ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్ట వేగంలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఢీకొన్నప్పుడు వాటి వేగం ఏమైంది, తగ్గింది. ఆ తగ్గి శూన్యానికి వచ్చింది. శూన్యానికి వచ్చి అలాగే ఉందా, మళ్ళీ పెరిగింది, మళ్ళీ సున్నా అయింది, మళ్ళీ పెరిగింది. ఇట్లా వేగంలో ఏమవుతుంది, మార్పు వస్తుంది. వేగంలో మార్పు వస్తుంది. ఈ వేగంలో వచ్చిన మార్పుని ఏమని పిలుస్తాం మనము, త్వరణం అని పిలుస్తాము. సో ఇక్కడ చూడండి, ఒక వాహకంలో ప్రయాణించే ఎలక్ట్రాన్ కు త్వరణం ఉంటుందా, ఇలా స్టేట్మెంట్లు ఉంటాయండి. ఒక వాహకంలో ప్రయాణించే ఎలక్ట్రాన్ కు త్వరణం ఉంటుంది. ఒక వాహకంలో ప్రయాణించే ఎలక్ట్రాన్ కు కేవలం వేగం మాత్రమే ఉంటుంది, త్వరణం ఉండదు. అవునా? సో ఈ విధంగా వేగము శూన్యం అవుతుంది లేదా శూన్యం అవ్వదు. వేగం శూన్యమైందా లేదా, ఢీకొన్నప్పుడు అవుతుంది కదా. సో వేగం ఉంటుంది, అది ఒక్కొక్కసారి శూన్యం అవుతుంది. శూన్యమై మళ్ళీ ఏమవుతుంది, అది వేగాన్ని మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది. గుర్తుగా స్టూడెంట్స్ డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తున్నారు. ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ కాన్సెప్ట్ చాలా నేర్చుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరైనా ఎస్జిటిస్ కూడా ఆ కాన్సెప్ట్ నేర్చుకుని బిట్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అనుకుంటే కంపల్సరీగా ఈ ఏరియాని కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది అనమాట. సో వేగం ఉంటుంది, అది సున్నా అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. త్వరణం ఉంటుంది, వేగంలో మార్పుని మనం త్వరణం అంటాము. ఒక్కొక్కసారి వేగం ఎక్కువగా ఉంటుంది, ఒకసారి తక్కువగా ఉంటుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ తక్కువ అవుతుంది. ఈ మొత్తం యొక్క యావరేజ్ వేగాన్ని, యావరేజ్ స్పీడ్ ని మనం ఏమంటాము, అపసర బడి లేదా డ్రిఫ్ట్ బడి అని చెప్పేసి మనము పిలుస్తాము. దీన్ని మనము విడి, వెలాసిటీ ఆఫ్ డ్రిఫ్ట్, సో విడి అని మనం పిలుస్తాం అనమాట. సో విడి అని పిలుస్తాం, విడి అనే అక్షరంతో మనం పిలుస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ ఒక వాహకం, ఒక రాగి తీగ ఉందనుకోండి స్టూడెంట్స్. ఇది ఒక మధ్యఛేద వైశాల్యము. సో మధ్యఛేద వైశాల్యం గుండా కొన్ని ఎలక్ట్రాన్లు ఇటువైపు వెళ్ళిపోయినాయి. సరేనా? ఎన్ ఎలక్ట్రాన్లు, ఒక 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. ఎన్ అనేది ఏంటి, ఇక్కడ ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య. దీన్ని మనము సాంద్రత అని కూడా పిలుస్తాం అనమాట. సో ఆవేశాలు మనం దేంతో చూపిస్తాం, మనము క్యూ అనే అక్షరంతో మనము చూపిస్తాం. ఇక్కడ మనం ఎంచుకున్నాం కదా ఒక ప్రదేశాన్ని, ఆ ప్రదేశం యొక్క వైశాల్యాన్ని ఏమంటాం మనము, ఏ అంటాం. సో ఏ అంటే వైశాల్యం, ఏరియా కదా. సో ఒక సెకండ్ అయ్యేసరికి ఎలక్ట్రాన్లు ఇక్కడ నుంచి ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశం వరకు వచ్చినాయి. సో ఆ వచ్చిన దాన్ని ఎంత దూరం వచ్చి ఉంటాయి, అవి ఎంత దూరం వచ్చి ఉంటాయండి, విడి దూరం. ఇదేంటి సార్, విడి అంటే వేగం అన్నారు కదా, మరి ఇక్కడ దూరం అంటారు. సో దూరం అంటే ఏం లేదండి. ఫర్ సపోజ్ చూడండి, ఒక సెకండ్ కి మీరు 10 మీటర్లు వెళ్తున్నారు అనుకోండి. ఇదే స్పీడ్ కదా మీకు, ఇది స్పీడా కదా, అవునా? అలా కాకుండా ఇప్పుడు ఒక సెకండ్ అయిన తర్వాత మీరు ఎంత దూరం వెళ్తారు, సెకండ్ 10 మీటర్లు అని మీరే చెప్పారు కదా సార్. మేము ఒక సెకండ్ అయ్యేసరికి ఎంత దూరంలో ఉంటాం, మేము 10 మీటర్ల దూరంలో ఉంటాము. సో ఒక సెకండ్ అయ్యేసరికి 10 మీటర్లు అనేది ఏమవుతుంది, దూరం అవుతుంది. సో ఇక్కడ మీకు విడి అనేది వేగమే, కానీ ఒక సెకండ్ తర్వాత విడి అనేది దూరం కూడా అవుతుంది కదా. సో ఇప్పుడు దూరము ఇంటూ వైశాల్యాన్ని కనుక మనం చేసామనుకోండి, ఏమొస్తుంది మనకి, ఘన పరిమాణము. అంటే ఈ ప్రదేశం మొత్తం వస్తుంది అనమాట. సో ఈ ఘన పరిమాణము, ఈ ప్రదేశంలో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటే అది మొత్తము ఆవేశానికి సమానము. గుర్తుపెట్టుకోండి, మనకి I = Q/T అన్నాం కదండి ఫార్ములా, ఇందాక మనం చెప్పాం కదా. సో క్యూ అంటే ఏంటి, ఆవేశం కదా. ఇక్కడ ఆవేశం అంటే ఈ ప్రదేశంలో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటే అవి మొత్తం ఆవేశాలే. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఒక్కొక్క దాని ఆవేశం క్యూ అవుతుంది. అది ఎంత ప్రదేశంలో ఉన్నాయి, ఏవిడి అనే ప్రదేశంలో ఉన్నాయి. సో బై కాలము, ఎంత కాలం మీరు గమనించారు, ఒక్క సెకండ్ పాటు గమనించారు, బై 1.
సో ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు చూడండి NQAVD. చాలా 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 ఇంపార్టెంట్. సో Q/T అనేది బేసిక్ ఫార్ములా, యాజ్ ఇట్ వాళ్ళకి పనికి వస్తుంది. సో I ఈజ్ ఈక్వల్ టు NQAVD అనేది మనకి డిరైవ్ చేసిన ఫార్ములా. ఈ రెండిట్లో ఏదైనా సరే విద్యుత్ ప్రవాహాన్ని తెలియజేస్తుంది. ఆ పాయింట్ మీరు మర్చిపోకూడదు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ N అంటే ఎలక్ట్రాన్ యొక్క సాంద్రత లేదా సంఖ్య, Q అంటే ఆవేశము, A అంటే వైశాల్యము, VD అంటే దాని యొక్క వేగము, ఎలక్ట్రాన్ యొక్క వేగము. కేవలం ఒక్కొక్కసారి ఏమవుతారంటే VD మాత్రమే ఎంత అని అడుగుతాడు. చూడండి, ఎలక్ట్రాన్ల యొక్క వేగం కనుక్కోవాలంటే ఇప్పుడు రాగి తీగలో వేగంగా ప్రయాణిస్తుందా, వెండి తీగలో వేగంగా ప్రయాణిస్తుందా, లేదా మనకి అల్యూమినియం తీగలో వేగంగా ప్రయాణిస్తుందా కరెంట్ అనేది తెలుసుకోవడానికి మనకి ఈ ఫార్ములా ఉపయోగిస్తారు. కానీ దేంట్లో వేగం ఎక్కువగా ఉంటే దాంట్లో వేగంగా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది, అంతే కదా. సో VD ఈస్ ఈక్వల్ టు I బై, అంటే ఇటువైపున VD ఒకదాన్ని ఉంచి మిగతా అటువైపు తీసుకెళ్ళాం, I బై ANQA. ఈ ఫార్ములాస్ మీద లెక్కలు అడుగుతున్నాడు స్కూల్ అసిస్టెంట్ లో, మాక్సిమం అవాయిడ్ చేస్తున్నాడు. సో 99.9% మీద లెక్కలేం రావట్లేదు, ఎందుకంటే వాటి యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా వాడే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎలక్ట్రాన్ సంఖ్యను మనం కనుక్కోలేం కదా. సో అందుకని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ స్కిప్ చేస్తున్నారు. 10th క్లాస్ పిల్లలకి అయితే వీటిని ఎగ్జామ్ రూపంలో అడుగుతున్నాడు, లెక్కల రూపంలో కూడా అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను విద్యుత్ ప్రవాహం గురించి, దాని యొక్క డెఫినేషన్ గురించి. సో విద్యుత్ ప్రవాహానికి రెండు రకాల సూత్రాలు ఉన్నాయి, రెండు డెఫినేషన్స్ మనం చెప్పొచ్చు. ఆవేశాల యొక్క క్రమచలనం అనుకున్నాము, ఒక సెకండ్ కాలంలో మధ్యఛేదాన్ని దాటి వెళ్ళే ఆవేశ పరిమాణాన్ని కూడా మనం విద్యుత్ ప్రవాహం అనుకున్నాము. వలయం తెరిచి ఉంటే ఆవేశం ఎంత అవుతుంది, ఫలిత ఆవేశం ఏమవుతుంది, శూన్యం అవుతుంది. అదే కనుక వలయం మూసి ఉంటే ఒక సెకండ్ కాలంలో ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే ఆ మధ్య ఛేద వైశాల్యాన్ని లేదా మనం ఎంచుకున్న ఘనపరిమాణాన్ని దాటి వెళ్తాయో దాన్ని మనం విద్యుత్ ప్రవాహం అంటాము. దానికి ఫార్ములా ఏంటి, NQAVD అనే ఫార్ములాని మనం డిరైవ్ చేసాము. సో ఇక్కడ మనం చూడండి, ఈ విద్యుత్ ప్రవాహానికి యూనిట్స్ ఏంటి, మనకి ఆంపియర్స్ అనుకున్నాము. సో ఈ విద్యుత్ ప్రవాహాన్ని ఏ పరికరంతో కొలుస్తారు, మనకి అమ్మీటర్ తో కొలుస్తారు. గుర్తుపెట్టుకోండి, విద్యుత్ ఆంపియర్స్, అమ్మీటర్. ఈ అమ్మీటర్ ని శ్రేణిలో కలపాలా, సమాంతరంగా కలపాలా, శ్రేణిలో కలపాలి. ఇక్కడ ఇచ్చాను, నేను మీకు పాయింట్ ఇచ్చాను, సరేనా. అంటే మీకు తెలియాలి కదా నోట్స్ ఏమైనా, అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అమ్మీటర్ లో కలపాలి, అమ్మీటర్ ను శ్రేణి సంధానంలో కలపాలన్నమాట. సో ఇది విద్యుత్ ప్రవాహం యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇందాక మనం దిశ అనుకున్నాం కదా. సో ఈ దిశ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ గా వీటి నుంచి చేస్తున్నాడు. సో ఆ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం, సరేనా. ఎలక్ట్రాన్లు మనకి విద్యుత్ ప్రవాహంలో నిర్దిష్ట దిశలో ప్రయాణం చేస్తాయి అనుకున్నాం. సో ఆ నిర్దిష్ట దిశ చూడండి, ఎలక్ట్రాన్లు స్వేచ్ఛాస్థితిలో ఉన్నప్పుడు ఏ దిశలో కదులుతాయో మనం వాటిని నిర్ణయించలేం. ఇప్పుడు స్వేచ్ఛాస్థితిలో ఉన్నప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు మాత్రమే వాటికి దిశ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దిశ ఎప్పుడు ఉంటుంది, విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు మాత్రమే అవి నిర్దిష్ట దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో ఈ పాయింట్ డైరెక్ట్ గా ఒకసారి ఎగ్జామ్ లో ఇచ్చాడు, మన క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అని. ఎలక్ట్రాన్లు స్వేచ్ఛాస్థితిలో నిర్దిష్ట దిశలో ఉంటాయి లేదా వాటి దిశను కనుగొంటాము అని ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని మనం ఫుల్ గా అర్థం చేసుకోవాలి. అలాగే చూడండి, ఒక విద్యుత్ వలయం స్టార్ట్ చేయగలం. అంటే ఫర్ సపోజ్ ఒక బ్యాటరీ ఉందనుకోండి, ఒక బ్యాటరీకి ఒక తీగను, రెండు తీగలను కలిపి దాన్ని ఒక బల్బుకి మనం చుట్టామనుకోండి, ఓకేనా. ఎప్పుడైతే మీరు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తారో అంటే వలయం స్టార్ట్ అవ్వగానే దీని మొత్తము, అంటే ఈ సర్క్యూట్ మొత్తము, ఈ వలయం మొత్తము ఏమవుతుందండి, విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఏమవుతుందండి, విద్యుత్ క్షేత్రము ఏర్పడుతుంది. విద్యుత్ క్షేత్రం అంటే ఏంటంటే ఫీల్డ్ అనమాట. అంటే కొంత ప్రదేశం వరకు దీని యొక్క శక్తి ప్రభావం అనేది ఉంటుంది, అంటే ఈ వలయం మొత్తం ఉంటుంది. మనము ఎంత పెద్ద వలయాన్ని కలిపినా ఆ ఒక్క సెకండ్ లో, అంటే ఎప్పుడైతే మనం విద్యుత్ వలయాన్ని ఆన్ చేస్తామో, స్విచ్ ఆన్ చేస్తామో, ఆ మొత్తం ఆ సర్క్యూట్ మొత్తం ఎంత దూరం ఉన్నా, ఎన్ని వందల కిలోమీటర్లు ఉన్నా సరే, ఒకే సందర్భంలో విద్యుత్ క్షేత్రం అనేది ఏర్పడుతుంది. సో మరి ఈ విద్యుత్ క్షేత్రానికి మరి దిశ ఉంటుందా సార్, ఎటువైపు నుంచి ఎటువైపుకి విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, విద్యుత్ క్షేత్రము ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపుకి విద్యుత్ క్షేత్రం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే విద్యుత్ క్షేత్రము ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికి ఏర్పడిందో ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయి అంటే రివర్స్ లో ప్రయాణం చేస్తాయి. సో అంటే రుణ ధ్రువం నుంచి ధన ధ్రువం వైపుకి ఎలక్ట్రాన్లు అనేవి ప్రయాణము చేస్తూ ఉంటాయి. సో ఈ రెండు పాయింట్స్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ బిట్స్ ఇస్తున్నాడు. సో కాబట్టి మూడు స్టేట్మెంట్లు నేను మీకు ఇచ్చాను చూడండి. ఎలక్ట్రాన్లు విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తాయి, ధనావేశాలు విద్యుత్ క్షేత్ర దిశలో ప్రయాణం చేస్తాయి. ఇక్కడ రుణావేశాలు అంటే అర్థం ఎలక్ట్రాన్ తెలుసు కదా మీకు. విద్యుత్ క్షేత్రము ఈ దిశలో కనుక ఏర్పడితే, అంటే ఇటువైపు కనుక ఏర్పడితే ఎలక్ట్రాన్లు మనకి ఇటువైపు మనకి ప్రయాణం చేస్తాయి. ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపుకి విద్యుత్ క్షేత్రం ఏర్పడితే రుణ ధ్రువం నుంచి ధన ధ్రువం వైపుకి ఎలక్ట్రాన్లు అనేవి ప్రయాణం చేస్తాయి. మరి విద్యుత్ క్షేత్ర దిశలో ఏమి ప్రయాణం చేస్తాయి, ప్రోటాన్లు ఉంటే ప్రయాణం చేస్తాయి. అంటే ధనావేశాలు మాత్రమే విద్యుత్ క్షేత్రం దిశలో ప్రయాణం చేస్తాయి. కానీ లోహాల్లో ప్రోటాన్లు కదులుతాయా, కదలవు. సో కాబట్టి మనం ఎలక్ట్రాన్లని మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆవేశము లోహాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేకంగా ఎలక్ట్రాన్లు కదలిక అనేది ఉంటుంది, ఎందుకంటే అవి రుణావేశాలు కాబట్టి. సో ఇక్కడ దిశ అనే దాని గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, మరి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అన్నారు కదా సార్, అవి కదలవా, కదులుతాయా, రెండు కదులుతాయా, ఒక కదలవా. చూడండి, ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి, ప్రోటాన్స్ ఇవి ద్రవ పదార్థాల్లో అయితే కదులుతాయండి, మరి ఘన పదార్థాల్లో కదలవు. ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఎలక్ట్రాన్స్ ఇవి ద్రవ పదార్థాల్లో కదులుతాయి, ఘన పదార్థాల్లోనూ కదులుతాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నీటి విద్యుత్ విశ్లేషణ కూడా చదివి ఉంటారు. H2O ఏమవుతుంది, H+ అయాన్ గా OH- అయాన్ గా కూడా మారుతాయి కదా. అంటే H+ అయాన్లు కదులుతాయి,
OH అయాన్ మైనస్ అయాన్లు అంటే క్యాటయాన్లు క్యాథోడ్ దగ్గరికి, యానయాన్లు యానోడ్ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా, రెండు కదలనే కదా. కానీ ఇక్కడ కేవలం ఎలక్ట్రాన్లు మాత్రమే కదులుతూ ఉంటాయి ఎక్కడ, లోహాల్లో. సో గుర్తుపెట్టుకోండి. సో ప్రోటాన్లు కూడా కదులుతాయి ఎప్పుడు ద్రవ పదార్థాల్లో ఉన్నప్పుడు. ఒకసారి స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే ధనావేశాలు కదలిక ఉండదు. రైటా తప్ప? రైటే. ఎప్పుడు అది లోహాలు లేదా ఘన పదార్థాలు అని ఇస్తే. ఓకేనా. ధనావేశాలు అసలు కదలవు అంటే ఎప్పుడు, అది తప్పు స్టేట్మెంట్. ఎందుకని ద్రవ పదార్థాల్లో ఉన్నప్పుడు కదులుతాయి అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ చూడండి, మనము బ్యాటరీ గురించి చూద్దాం. విద్యుత్ ప్రవాహం చూసిన తర్వాత మన బ్యాటరీ. సో విద్యుత్ ప్రవాహం చూసిన తర్వాత మనము పొటెన్షియల్ భేదం గురించి మనము కొన్ని పాయింట్స్ చూద్దాం. అసలు ఏంటి సార్ పొటెన్షియల్ భేదం అంటే? పొటెన్షియల్ భేదము అంటే చూడండి, పొటెన్షియల్ అంటే తెలుసు కదా మీకు, శక్తి. సో శక్తి, సారీ, పొటెన్షియల్ అంటే తెలుసు కదా మీకు, శక్తి. ఇక్కడ పొటెన్షియల్ భేదము అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక తీగ ఉంది సార్, ఒక తీగ ఉంది. మీరు ఏ అనే బిందువు దగ్గర నుంచి ఎలక్ట్రాన్ ను బి అనే బిందువుకి కదపాలి. అదే కదా బ్యాటరీ చేసే పని. ఒక తీగలో ఎలక్ట్రాన్ ఒక చోట నుంచి ఇంకో చోటే కదపాలి. సో అది అలా కదపాలంటే ఏం చేయాలి? అది పనిని చేయాలి. సో కొంత పనిని చేయాలి. అంటే ఏ అనే బిందువు నుండి బి అనే బిందువు దగ్గరకు ఒక ఎలక్ట్రాన్ కదపడానికి బ్యాటరీ చేసిన పనిని మనము పొటెన్షియల్ భేదము ఏమంటామండి? పొటెన్షియల్ భేదము అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. సో ఏబీల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదము అని పిలుస్తారు. సో పనిని మనము పొటెన్షియల్ భేదం అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్ యాస్టీస్ గా అడుగుతున్నాడు. ఇక్కడ నేను ఎప్పుడైతే పని అని పిలుస్తాను, పనికి ఫార్ములా ఏంటి మీకు? బలము ఇంటూ దూరం. 9th క్లాస్ చదువుంటారు కదా, అవునా? సో ఇక్కడ బలం ఏంటి? విద్యుత్ బలం. విద్యుత్ బలం ఎంత పని చేస్తే ఆ బలం అనమాట. సో దూరము అంటే ఏంటి? ఎల్ అంటే ఇక్కడ మనం డిస్టెన్స్ డి అనుకోకుండా ఎల్ అనుకున్నాం. సో అక్కడ మనకి 9th క్లాస్ లో ఇదే డిస్టెన్స్ మనం డి అని ఇస్తాడు. సో W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎల్ అని. పొటెన్షియల్ భేదం ఏమవుతుందండి? ఒక ప్రమాణ ఆవేశాన్ని అంటే ఒక్క ఆవేశాన్ని కావచ్చు, ఒక ఎలక్ట్రాన్ కావచ్చు కదా, ఒక చోట నుంచి ఇంకో చోటకి చేసిన పని. సో ఇక్కడ పని ఎన్ని ఆవేశాల మీద జరిగింది? ఒక ఆవేశము, పని బై ఆవేశము కదా. పని అంటే డబ్ల్యూ బై క్యూ అనమాట. సో డబ్ల్యూ బై క్యూని మనం ఏమని పిలుస్తామండి? ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదము అని పిలుస్తారన్నమాట. సో ఇవి చూడండి, ఇవి సూత్రాలు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. వీటి మీద కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో పని అనగానే మీకు ప్రమాణాలు తెలుసు, జౌల్ అని. ఆవేశము అనగానే తెలుసు మీకు ఏంటి? కూలుం అని. సో జౌల్ పర్ కూలుం అంటే ఏమవుతుంది? ఒక వోల్ట్ అవుతుంది. అంటే పొటెన్షియల్ భేదానికి మనకి ప్రమాణాలు ఏమవుతాయి? వోల్ట్స్ అవుతాయి అనమాట. ఏమవుతాయి అండి? వోల్ట్స్ అవుతాయి. అందుకే దీన్ని మనం ఏమని పిలుస్తాము? దీన్ని మనము వోల్టేజీ అని కూడా మనము పిలుస్తాం అనమాట. సో ఇక్కడ ఈ డెరివేషన్ మొత్తం అడగాడు, కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ పని అని చదివినప్పుడు ఈ పని ఎంత మీద పనిచేసింది? ఒక ఆవేశం మీద పనిచేసింది. సో డబ్ల్యూ బై క్యూ. ఇందాక మనము ఆంపియర్స్ గురించి అంటే విద్యుత్ ప్రవాహం గురించి చెప్పినప్పుడు చెప్పాము మీకు క్యూ బై టీ అని. సో ఇలా ఫార్ములాలు కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు కదా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము విద్యుత్ చాలక బలము అనే టాపిక్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసాము? పని రెండు వాహకంలోని ఒక ఎలక్ట్రాన్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయించడానికి చేసిన పనిని మనము పొటెన్షియల్ భేదం అన్నాం కదా. ఒకవేళ ఇదే పని కనుక బ్యాటరీ లోపల జరిగింది అనుకోండి, రెండు టెర్మినల్స్ ఉంటాయి కదండి బ్యాటరీ కూడా, ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్ ఉంటుంది కదా. బ్యాటరీ పనిచేసే విధానం గురించి నేను మీకు పిక్చర్స్ చూపిస్తాను నెక్స్ట్. సో విద్యుత్ చాలక బలానికి పొటెన్షియల్ డిఫరెన్స్ కి తేడా ఏం లేదండి, రెండు ఒకటే. ఒక చోట నుంచి ఎలక్ట్రాన్ కి ఇంకో చోట కదపడానికి చేసిన పనిని మనము పొటెన్షియల్ భేదం అంటాం. అదే ఒక వాహకంలో చేసింది అనుకోండి, ఆ తీగలో జరిగింది అనుకోండి, దాన్ని మనం పొటెన్షియల్ భేదం అన్నాము. అది బ్యాటరీ లోపల రసాయనం ఉంటుంది కదా, దాని లోపల లిక్విడ్ ఉంటుంది కదా, కెమికల్ ఉంటుంది కదా, ఆ కెమికల్ కనుక ఎలక్ట్రాన్ ఒక చోట నుంచి ఇంకో చోటికి బ్యాటరీలో మార్చింది అనుకోండి, అలా మారిస్తే దాన్ని మనము విద్యుత్ చాలక బలము అంటాము. ఈఎంఎఫ్ అంటారు అన్నమాట దాన్ని. సో విద్యుత్ చాలక బలానికి కూడా వోల్ట్స్ అండ్ యూనిట్స్, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న విద్యుత్ చాలక బలం అన్న రెండు ఒకటే. సరేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది పనినే కొలుస్తుంది, ఇది కూడా పనినే కొలుస్తుంది. ఇది ఎక్కడ? వాహకం లోపల కొలుస్తుంది. పొటెన్షియల్ భేదం అనేది విద్యుత్ చాలక బలం ఎక్కడ కొలుస్తుంది? బ్యాటరీ లోపల కొలుస్తుంది. ఇది బ్యాటరీ ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ చాలక బలం ఉంటుందండి. మామూలు కరెంట్ మనకి ప్లగ్ లో ఉన్న కరెంట్ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. రెండు వైర్లు ఉంటాయి కదా, ఆ రెండు వైర్ల మధ్య కూడా పొటెన్షియల్ తేడా ఉంటుంది అనమాట. సరేనా? 240 volts అని మనం చదువుతాం మనం ముందు ముందు. సో గుర్తుపెట్టుకోండి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ మనకి బ్యాటరీ పనిచేసే విధానం అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి. సో దీన్ని మీకు నేను ముందుగా ఒక పిక్చర్ చూపిస్తాను, ఆ తర్వాత వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? అప్పుడు మీకు ఇంకొంచెం ఎక్కువగా అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ పనిచేసే విధానం అని చెప్పేసి మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ పెద్దగా రావు, కానీ మీకు ఈ టాపిక్ ఉంది కాబట్టి మీరు చదువుతుంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, యాక్చువల్గా బ్యాటరీ ఏం చేస్తుంది? మనకి రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్ మనకి పవర్ ని జనరేట్ చేస్తుంది, విద్యుత్ని ప్రవహింపచేస్తుంది. సో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారింది. ఏ శక్తిగా మారిందో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ఏంటి? విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ఏంటి? అది మీరు తెలిస్తే మీకు ఒకసారి కామెంట్ చేయండి. మన టెక్స్ట్ బుక్ లో ఉన్నది. సరేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. బ్యాటరీ అనేది ఆ టాపిక్ చూసాం అనుకోండి. ఈ బ్యాటరీలో చూడండి ప్రోటాన్స్ ఉంటాయండి, ఇది ప్లస్ ఛార్జ్ ఉంది. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ కూడా ఉందన్నమాట. సో ప్రోటాన్స్ ఒకవైపు, క్యాథోడ్ వైపు, యానోడ్ వైపు న్యూట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ చేరినాయి అనుకోండి. సో ఇందులో ఉన్న ఈ బ్యాలెన్స్ మధ్య ఎప్పుడైతే మనము దీన్ని ఒక వలయానికి కలుపుతామో, ఈ రెండు టెర్మినల్స్ ని ఒక వలయానికి కలిపినప్పుడు ఏమవుతుందండి?
ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికి ఎలక్ట్రాన్లు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. సో ఇటువైపు నుంచి ఇటువైపుకి ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు లోపల కూడా ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి, వచ్చి ఈ ధన ధ్రువం మీద అతుక్కుంటాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఈ విద్యుత్ చాలక బలము, ఈ బ్యాటరీ ఏం చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి కనుక ఇక్కడ పోగైపోయి అనుకోండి, సో ఇక్కడ ప్లస్ మైనస్ రెండు అనేవి కలిసిపోతే ఏమవుతుంది, అక్కడ న్యూట్రల్ అయిపోతుంది. అక్కడ ఆ బ్యాటరీ అనేది ఇక త్వరగా పనిచేయదు అనమాట. సో విత్ ఇన్ 1 అవర్ లోనే ఆ బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది. సో అలా జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే, బ్యాటరీ లోపల లిక్విడ్ ఉంటుంది కదండి, బ్యాటరీ లోపల ఉన్న లిక్విడ్ ఇక్కడ అతుక్కున్న ఎలక్ట్రాన్స్ ని మళ్ళీ తిరిగి ఇటువైపుకి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రాన్లని ఒక చోట నుంచి ఒక చోటికి అంటే ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపుకి ఇలా మార్చేది ఏంటి, రసాయన బలం. ఇందులో ఉన్న రసాయన శక్తి ఉంటుంది కదా, సో ఈ రసాయన శక్తి ఈ ఇటువైపు ఉన్న ఎలక్ట్రాన్ ఇటువైపుకి మారుస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా ఎలక్ట్రాన్లు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కదులుతున్నాయి కదా, సో ఇక్కడ కూడా పని జరుగుతుంది కదా, అందుకనే దీన్ని మనం ఏమన్నాము, ఈఎంఎఫ్ అన్నాం, విద్యుత్ చాలక బలం అన్నాం అనమాట. సో బయట ఉంటేనేమన్నా మనం దాన్ని పొటెన్షియల్ భేదము అంటాము, బ్యాటరీ లోపల అయితేనేమన్నా దాన్ని మనము విద్యుత్ చాలక బలం అని చెప్పేసి మనము పిలుస్తాం అనమాట. దీని గురించి మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని చూడండి. మనకి బ్యాటరీలో ఉన్న విద్యుత్ బలం ఏం చేస్తుందండి, విద్యుత్ బలము ఎలక్ట్రాన్లను ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్లను ధన ధ్రువం వైపు, ఎందుకని ఇది బయట జరుగుతుంది కదా, ఇందుకో రుణ ధ్రువం నుంచి ధన ధ్రువం వైపు ఎలక్ట్రాన్లు అనేవి ప్రయాణం చేస్తూ ఉంటాయి అనుకున్నాం కదా ఇందాక. మన విద్యుత్ క్షేత్రం అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ఏర్పడుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు నుంచి అంటే రుణ ధ్రువం నుంచి ధన ధ్రువం వైపు ప్రయాణిస్తాయి అనుకున్నాం కదా మనము. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. ఇది చేసేది ఎవరు, విద్యుత్ బలం, విద్యుత్ శక్తి పని చేస్తుంది కదా. మరి బ్యాటరీ లోపల ఉన్న రసాయన బలం ఉంది కదండి, సో రసాయన బలం ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్లను ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపు తీసుకెళ్తుంది. ఇక్కడ ఏమన్నా రుణ ధ్రువం నుంచి ధన ధ్రువం వైపు వచ్చింది, మరి బ్యాటరీ లోపల ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపు వెళ్తుంది. సో ఈ రెండు పాయింట్స్ కనుక మీరు కన్ఫ్యూజ్ అయిపోకుండా కాన్సెప్ట్ ని కనుక మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే వాడు ఎగ్జామ్ లో ఎటు నుంచి మీరు ట్విస్ట్ చేసినా కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడ బిట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎగ్జామ్ లో స్టేట్మెంట్ రూపంలో ఏమి ఇచ్చాడంటే, బ్యాటరీ తన ధృవాల మధ్య స్థిరంగా పొటెన్షియల్ భేదాన్ని ఉంచుకోగలదా, స్థిరంగా ఉంచుకోగలదని, అలా ఉంటేనే అది పనిచేసినట్లు కదా. సో ఇప్పుడు 1.5 వోల్ట్స్ బ్యాటరీని మనం కొన్నాం అనుకోండి, అది ఛార్జ్ అయిపోయే వరకు అంటే డిశ్చార్జ్ అయ్యే వరకు, డెడ్ అయ్యే వరకు ఆ రెండు ధృవాల మధ్య ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందండి, 1.5 వోల్ట్సే ఉంటుంది చనిపోయి అది డెడ్ అయ్యే వరకు కూడా. సో అంటే దాని యొక్క రెండు ధృవాల మధ్య, బ్యాటరీ యొక్క రెండు ధృవాల మధ్య పొటెన్షియల్ భేదం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, స్థిర పొటెన్షియల్ భేదాన్ని ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఒక బ్యాటరీ కనుక ఈఎంఎఫ్ చాలా ఎక్కువ అనుకోండి, అంటే దీని వోల్టేజ్ చాలా ఎక్కువ అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్లకు వేగం కూడా ఏమవుతుంది, అపసర బడి కూడా ఏమవుతుందని పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పవర్ఫుల్ బ్యాటరీస్ కనుక కనెక్ట్ చేశారనుకోండి, ఎలక్ట్రాన్ల వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. పవర్ తక్కువ కనుక బ్యాటరీస్ కనెక్ట్ చేసామనుకోండి, వాటి యొక్క ఎలక్ట్రాన్ల వేగం కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే డ్రిఫ్ట్ వేగం అనేది ఆ విద్యుత్ చాలక బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ పాయింట్స్ ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరికాంతి ఏంటి, సరైనది ఏంటని మారుస్తున్నాడు. సో కాబట్టి ఇలా చదివితే గనక మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఒక్క మార్కు కూడా దీంట్లో నుంచి మిస్ అయ్యే అవకాశం లేదు. సో ఈ లెసన్ కొంచెం లెంతీ లెసన్ కాబట్టి రెండు పార్ట్లుగా అవసరమైతే రెండు పార్ట్లుగా అప్లోడ్ చేద్దాము. లేదు సార్ మేము పర్లేదు కంఫర్టబుల్ గానే ఉన్నాం, ఫుల్ లెసన్ చూడగలుగుతామంటే ఫుల్ లెసన్ లోనే అప్లోడ్ చేస్తాము, సరేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఓం నియమం గురించి ఉందండి. సో అసలు ఏంటి ఓం నియమం, ఏం చెప్తుంది అనే దాని గురించి చూసే ముందు ఒకసారి చూద్దాము. ఒకవేళ ఒక పవర్ఫుల్ బ్యాటరీ ఉందనుకోండి, దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఆ దాంట్లో ఉన్న విద్యుత్ ప్రవాహం కూడా ఏమవుతుంది, పెరుగుతుందా లేదా అండి, అవునా కదా. ఇప్పుడు సపోజ్ మీరు 1.5 వోల్ట్స్ ఉన్న ఒక బ్యాటరీ కొన్నారు, నేను 5 వోల్ట్స్ ఉన్న ఒక బ్యాటరీ కొన్నాను, లేదా 9 వోల్ట్స్ ఉన్న ఒక బ్యాటరీ కొన్నాను. సో మీ బ్యాటరీ నుంచి వచ్చే విద్యుత్ ఎక్కువగా ఉంటుందా, నా బ్యాటరీ నుంచి వచ్చే విద్యుత్ ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కువ వోల్ట్స్ ఉన్న బ్యాటరీ నుంచి వచ్చే విద్యుత్ ఎక్కువగా ఉంటుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది విద్యుత్ ప్రవాహానికి మనకి అనులోమానుపాతంలో మనకి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మనము ఇన్వర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ పెట్టామో, ఆ ప్రపోర్షన్ చేస్తే మనం ఏం చేయాలి, ఒక కాన్స్టెంట్ ని మనం ఒక స్థిరాంకాన్ని మనము ఉంచాలన్నమాట. సో ఆ స్థిరాంకం పేరే మనకి నిరోధము. ఏంటి ఈ నిరోధం అంటే చూడండి, విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని మనం ఏమంటామండి, నిరోధము అంటామన్నమాట. విద్యుత్ ప్రవాహాన్ని ఆటంకం కలిగించే దాన్ని మనం ఏమంటామండి, నిరోధము అని పిలుస్తారనమాట. అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మీరు ఎంత ఇచ్చినా గానీ, అంటే ఫర్ సపోజ్ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఇంట్లో ఒక 240 వోల్ట్స్ ఉన్న కరెంట్ ఉందనుకోండి, దీన్ని మనము కాపర్ వైర్స్ గుండా పంపించామనుకోండి, 2 వైర్స్ గుండా, ఓకేనా. ఇదే 240 ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న ఈ కరెంట్ ను మనం ఏం చేసాము, ఇక్కడ మనం ఒక రబ్బర్ తో చేసిన సన్న తీగలు ఉన్నాయనుకోండి, లేదా ఇనప తీగలు ఉన్నాయనుకోండి, సో ఇనుముతో తయారు చేసిన 2 తీగలు ఉన్నాయనుకోండి, ఈ రెండింటి గుండా పంపించాలనుకోండి, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందండి, 240 వోల్ట్సే ఉంది. మరి రాగి తీగల్లో ప్రయాణించే విద్యుత్తు ఇనప తీగల్లో ప్రయాణించే విద్యుత్ ప్రవాహం ఒకే విధంగా ఉంటుందా, ఉండదు. కారణం ఏంటి, రాగి తీగలు ఒక రకమైన నిరోధాన్ని కలిగి ఉంటాయి,
అలాగే ఇనుప తీగలు కూడా వేరే రకమైన నిరోధాన్ని కలిగి ఉంటాయి. దీంట్లో నిరోధం కొంచెం ఎక్కువగా ఉంటుంది, కరెంట్ కొంచెం స్లోగా ప్రయాణిస్తుంది. ఇక్కడ నిరోధం తక్కువగా ఉంటుంది, కరెంట్ కొంచెం వేగంగా ఇక్కడ ప్రయాణం చేస్తుంది. ఇక్కడ మన పొటెన్షియల్ భేదం ఒకటే ఉన్నప్పటికీ మరి వేగంలో మార్పు రావడానికి కారణం ఏంటి? నిరోధం. ఆ నిరోధం ఏం చేసింది? విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించింది. ఎంత ఎక్కువగా వ్యతిరేకిస్తే అంత స్లోగా కరెంట్ అనేది ప్రయాణం చేస్తుంది. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక చెక్కకి మీరు తీసుకొచ్చి 2 వైర్లు కలిపారనుకోండి, విద్యుత్ ప్రవహిస్తుందా? ప్రవహించదు. ఎందుకంటే అక్కడ మీరు కనెక్ట్ చేసిన విద్యుత్ కంటే ఆ చెక్కలో ఉన్న నిరోధము ఎక్కువ కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని మనం ఏమని పిలుస్తాము? నిరోధము అని పిలుస్తాము. సో ఈ నిరోధం గురించి మీకు గుర్తుపెట్టుకోవడానికి చూడండి, వీర్ అనే ఒక పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వీర్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు విద్యుత్ ప్రవాహము ఇంటూ ఆర్ అనమాట. ఆర్ అంటే రెసిస్టెన్స్. సో ఇక్కడ మీకు ఒక ఓం త్రిభుజము అంటారండి. వీర్ అనే అక్షరం చూడండి, బిఐఆర్, వీర్. పొటెన్షియల్ తేడా కావాలనుకోండి, మనకు విద్యుత్ ప్రవాహము ఇంటూ రెసిస్టెన్స్ అంటే నిరోధాన్ని మనము ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. పక్కనే ఉంటే మల్టిప్లికేషన్ చేయాలి. అదే పైన కింద ఉంటే మనం భాగించాలి. నిరోధము కావాలనుకోండి, ఆర్ కావాలనుకోండి, పైన వి బై ఐ అని రాసుకోవాలి. వి బై ఐ, ఎందుకని పైన కింద ఉన్నాయి కాబట్టి మనం భాగించాలి. ఒకవేళ మీకు ఐ కావాలనుకోండి, వి బై ఆర్ అని రాసుకోవాలి. వి బై ఆర్ అని రాసుకోవాలన్నమాట. సో లేదు మీరు ఇది గుర్తుపెట్టుకుని దీని నుంచి డెఫినేషన్ తీసుకొచ్చినా సరే, లేదా ఇవి గుర్తుపెట్టుకోవడం మాకు కష్టంగా ఉందంటే ఈ త్రిభుజాన్ని మీరు గుర్తుపెట్టుకున్నా సరే, మనకి ఈ మీద కొంచెం ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉన్నాడు కాబట్టి, లెక్కలు కూడా అడుగుతున్నాడు కాబట్టి మనం వీటిని ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. వీర్ అనే ఒక పదాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి నిరోధము ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనము? వి బై ఐ అనుకున్నాం. వి అంటే మీకు తెలుసు కదా, పొటెన్షియల్ భేదము. ఐ అంటే ఏంటి? విద్యుత్ ప్రవాహము. పొటెన్షియల్ భేదానికి ఏంటి? యూనిట్స్ వోల్ట్స్. విద్యుత్ ప్రవాహానికి ఏంటి? ఆంపియర్స్. మరి నిరోధానికి ఏంటి ప్రమాణాలు? ఓం అన్నమాట. సో ఓం అనే సింబల్ ఇలా ఉంటుందండి, సరేనా? సో ఓం సింబల్ ఇలా ఉంటుంది. సో లెక్కలు అడిగినప్పుడు మీరు ఆ సింబల్ చూస్తే అది నిరోధానికి సింబల్ అనమాట. సో ఇక్కడ చూసారంటే ఫస్ట్ లో నేను మీకు ఐ అంటే చెప్పాను. ఐ అంటే ఏంటి? కూలుంబ్ బై సెకండ్ అని చెప్పాను కదా. అలాగే తర్వాత వోల్ట్స్ గురించి చెప్పాను. వోల్ట్స్ అంటే ఏం చెప్పాను మనం? పని కదా. జౌల్ పర్ ఆవేశము అంటే కూలుం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమని చెప్తున్నాం మనము? నిరోధము, రెసిస్టెన్స్. ఆర్ అంటే ఏమనుకుంటున్నాం మనము? 1 వోల్ట్. వోల్ట్ బై ఆంపియర్ అని చెప్పుకున్నాం. చూడండి ఇప్పుడు 3 వచ్చినాయి. వీటిలోంచి కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి లేవా? నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వస్తుంది. అప్పుడే మీకు ఇంకా దీంట్లో ఉన్న డిఫికల్టీ మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్ పాయింట్ అప్పుడు ఎందుకు ఎక్కువ మంది తప్పు చేస్తారో మీకు అర్థమవుతుంది. దేనికి దాన్ని సపరేట్ గా కనుక చదువుకుంటే మీరు ఎగ్జామ్ లో మార్కులు పొందలేరండి. వాటన్నిటి ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకుంటూ మీరు క్లారిటీగా చదువుకుంటేనే మీరు మార్కులు పొందొచ్చు. అందుకని ఈ నోట్స్ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక డెఫినేషన్ చూసారంటే ఇది ఇంతకు ముందు వచ్చిందంతా మీరు కంపేర్ చేసుకోగలిగి ఉండాలన్నమాట. సో అట్లా ఇక్కడ ఈ ఓం నియమం అనగానే చూడండి, ఓం నియమాన్ని పాటిస్తూ ఉంటే ఒకసారి పిల్లలకి ఈ ఓం నియమం మొత్తం వివరించి 10th క్లాస్ పిల్లలకి అండి. సో పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తున్నప్పుడు ఇది ముందులే చిన్న గ్రాఫే కదా అని చెప్పేసి దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఏమొస్తాయి అని చెప్పి వదిలేశాను. కానీ ఆ దరిద్రం కొత్త ఎగ్జామ్ లో అదే మనం ఏది వదిలేస్తామో అదే ఎగ్జామ్ లో ఇస్తారు కదా. ఇక్కడ చూడండి, ఈ ఒకసారి గ్రాఫ్ ఇచ్చాడండి. ఓం నియమాన్ని పాటించే పదార్థాల్లో దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందో చూడండి. సరళ రేఖ ఆకారంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎగ్జామ్ లో 10th క్లాస్ పాలిసెట్ ఎగ్జామ్ లో ఇచ్చాడు అనమాట 10th క్లాస్ పిల్లలకి. సో మనము y అక్షం మీద ఏం తీసుకుంటాం? విద్యుత్ ప్రవాహాన్ని. x అక్షం మీద పొటెన్షియల్ భేదాన్ని తీసుకుంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. సో మీరు ప్రతి మ్యాప్ ని చదవాలి, ప్రతి గ్రాఫ్ ని చదవాలి, టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి లైన్ కూడా మనం చదవాలన్నమాట. సో ఓం నియమాన్ని పాటించే వస్తువుల యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందండి? సరళ రేఖాకారంలో ఉంటుంది. మరి ఓం నియమాన్ని పాటించకపోతే ఎలా ఉంటుంది సార్? ఓం నియమాన్ని పాటించకపోతే ఇలా వక్రరేఖ ఆకారంలో ఉంటుంది. ఎలా ఉంటుందండి? వక్రరేఖ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఆంపియర్స్ తీసుకుంటాం. మన విద్యుత్ ప్రవాహాన్ని x మీద, వోల్ట్ అంటే పొటెన్షియల్ తేడాన్ని మనము x అక్షం మీద మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో కూడా ఈ గ్రాఫ్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో స్కూల్ స్టూడెంట్స్ అయితే ఇలా ప్రతి లైన్ మీరు చదవాలి. ఎస్జిటిలో అయితే ఓవరాల్ గా థీమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, సరేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి మనము ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ లో ఓం నియమాలు పాటించే వాటిని ఓమీయ పదార్థాలు అంటారు. ఓం నియమాలు పాటించే వాటిని ఏమంటారండి? ఓమీయ పదార్థాలు అంటారు. ఓం నియమాలు పాటించని వాటిని అవోమీయ పదార్థాలు అంటారండి. సో ఏంటి సార్ ఈ ఓం నియమాన్ని పాటించని అవోమీయ పదార్థాలు ఏంటంటే చూడండి, అర్ధవాహకాలు అంటే ఎల్ఈడీలు చూడండి, లైట్ ఎమిటింగ్ డయోడ్. సో డయోడ్ అంటే ఇప్పుడు చూడండి, మనకి డయోడ్స్ కానీ, ట్రాన్సిస్టర్స్ కానీ, ఐసి ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటాం కదా. మన కంప్యూటర్ లో చిప్స్ ఉపయోగిస్తాం, మెమరీ కార్డులో చిప్స్ ఉపయోగిస్తాం కదా. ఇవన్నీ కూడా ఏంటండి? డయోడ్స్ కావచ్చు. సో ఈ డయోడ్లు కలిపితే దాన్ని మనము ట్రాన్సిస్టర్ అంటాము. ట్రాన్స్ఫార్మర్ వేరండి, ట్రాన్సిస్టర్ వేరు. సో ఈ ట్రాన్సిస్టర్స్ అన్ని మిక్స్ అయిన దాన్ని మనము ఇంటిగ్రేటెడ్ చిప్ అంటాం. సో ఐసి అంటారు కదా. సో ఇవన్నీ కూడా ఓం నియమాన్ని పాటించవు. ఎల్ఈడి కూడా డయోడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్ కదా. సో కాబట్టి ఇది 2 ధ్రువాలను కలిగి ఉంటుంది, అందుకని డయోడ్ అనమాట. సో ఇవేమి కూడా ఓం నియమాన్ని పాటించవు. మిగతా అవన్నీ కూడా ఓం నియమాన్ని పాటిస్తాయి. అంటే అన్ని లోహాలు కూడా ఓం నియమాన్ని పాటిస్తాయి అనమాట. సో మరి ఈ అర్ధ లోహాల్లో కొన్ని ఉన్నాయి. అన్ని లోహాలు ఓం నియమాన్ని పాటిస్తాయి అంటే అర్ధ లోహాలు కొన్ని ఉన్నాయి కదా, సిలికాన్ మరియు జెర్మేనియం. సో ఇవే మనకి అర్ధ
వాహకాలు అన్నమాట. ఇవి కూడా మనకి అలోహాల కింద వస్తాయి కదా మనకి. సో ఈ సిలికాన్ జెర్మేనియంతోనే ఈ డయోడ్లు కానీ, ట్రాన్సిస్టర్లు కానీ, చిప్స్ కానీ మనకి తయారు చేస్తారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని మనం బెంగుళూరుని పిలుస్తాం కదా, కంప్యూటర్ పరిశ్రమ అక్కడ బాగా ప్రసిద్ధి చెందింది కదా. సో అట్లా అన్నమాట. సో ఎందుకని ఈ సిలికాన్ మనకి ఈ చిప్స్ తయారీలో మనకి ఉపయోగిస్తున్నారన్నమాట. సో ఇది దీని గురించి ఒక ఓం నియమం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. దీన్ని కొంచెం డీప్ గా మనం అనాలిసిస్ చేద్దాం. చూడండి ఇక్కడ. సో ఇక్కడ రెసిస్టెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ విద్యుత్ ఘాతం అనే దాని గురించి ఒకటి ఇచ్చారండి మనకి ఎగ్జాంపుల్ తెలియడం కోసం. సో విద్యుత్ ఘాతం మీద కొన్ని స్టాక్ బిట్లు ఉన్నాయి మనకి, ఇవి డైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉన్నాయి అన్నమాట. మన శరీరం యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుందండి? 100 ఓమ్స్ నుంచి 5 లక్షల ఓమ్స్ వరకు ఉంటుంది. 100 ఓమ్స్ ఎప్పుడు ఉంటుంది? చెమటతో తయారు ఉన్నప్పుడు. ఉప్పు నీటి శరీరం ఉన్నప్పుడు మనకి 100 ఓమ్స్ ఉంటుంది, రెసిస్టెన్స్ బాగా తక్కువగా ఉంటుంది. 5 లక్షల రెసిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది? మనకి పొడి శరీరం ఉందనుకోండి, మనకి 5 లక్షల వరకు రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇళ్లలో వాడే తీగల యొక్క వోల్టేజ్ 240 వోల్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక బాక్స్ ఇచ్చాడు మనకి ఎగ్జామ్ లో, మన టెక్స్ట్ బుక్ లో ఉంది, ఒకసారి మీరు చూడండి. తర్వాత 0.001 యాంపియర్స్ ఉందనుకోండి, అప్పుడు మనం ఆ ప్రభావాన్ని మనం నెగ్లిజిబుల్ గుర్తించలేము అనమాట. 0.005 ఉందనుకోండి యాంపియర్స్ విద్యుత్ కనుక మన శరీరం కూడా ప్రయాణించింది అనుకోండి, అప్పుడు కొంచెం నొప్పి అన్నట్లు మనకు తెలుస్తుంది. 0.010 ఆంపియర్స్ ఉందనుకోండి, కండరాల సంఖ్య వస్తుంది. దీన్నే ఒకసారి ఎలా ఇచ్చారంటే 0.01 యాంపియర్స్ అని చెప్పి పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయారు 10th క్లాస్ పిల్లలు. సార్ ఇదేంటి సార్ మీరేంటి 0.010 అని చెప్పారు కదా, 0.010 చెప్తే మరి అదే సార్ ఎగ్జామ్ లో 0.01 అని ఇచ్చాడు. ఎందుకంటే 0.10 అన్నా 0.01 అన్న రెండు ఒకటే, ఈ చివరి జీరోకి మనకి వాల్యూ లేదు కదా. సో అంటే ఇక్కడ మీరు ఏమనుకోవచ్చు, 0.01 యాంపియర్స్ అనుకోవచ్చు అనమాట. అలాగే 0.015 ఉందనుకోండి, ఎంత యాంపియర్స్ కండరాల యొక్క సంకోచం పటుత్వం అనేది దెబ్బతింటుంది అనమాట. అలాగే 0.07 యాంపియర్స్ ఉందనుకోండి, గుండె పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది, వెంటనే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి షాక్ అనే అంశాలు ఉన్నప్పుడు ఇక్కడ నోట్ అనే పాయింట్లు కొన్ని పాయింట్స్ రాశారు చూడండి, దీన్ని మనకి స్టేట్మెంట్స్ లో మనకు అడిగే అవకాశం ఉంటుంది చూడండి. సో శరీరం అంతటా మనకి నిరోధం అనేది ఒకే రకంగా ఉన్నదండి. మన బాడీలో చర్మం అనేది అత్యధిక నిరోధాన్ని కలిగి ఉన్న భాగం, లోపల ఉన్న ఆర్గాన్స్ కంటే బయట ఉన్న చర్మానికి అత్యధిక నిరోధకత ఉంటుంది. ఒకవేళ కరెంట్ షాక్ తగిలి ఈ చర్మం కనుక పైన ఉన్న చర్మం కనుక కాలిపోయింది అనుకోండి, ఈ చర్మం కాలిపోవడానికి 1 నిమిషం పడితే లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని కాలిపోవడానికి దాదాపుగా 20 నుంచి 30 సెకండ్స్ మొత్తం కాలిపోతాయి. సో కాబట్టి చర్మం ఎక్కువగా రెసిస్టెన్స్ ని కలిగి ఉంటుంది. మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు నిరోధం సేమ్ గా ఉండదు. స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంటుంది. అన్ని అవయవాలు ఒకే రకమైన నిరోధాన్ని కలిగి ఉంటాయి అంటే ఆ స్టేట్మెంట్ తప్పు అనమాట. సో విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు శరీర ప్రవాహానికి విలోమంగా ఉండును అంటే, శరీరం నిరోధం ప్రవాహానికి విలోమంగా ఉంటుందంటే అర్థమైంది సార్, నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు చూడండి, ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉందనుకో, ఒక వ్యక్తి షాక్ తగిలింది అనుకోండి, విద్యుత్ ప్రవాహం ఉందనుకోండి, నిరోధం ఏమవుతుంది? విలోమంగా ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. విద్యుత్ ప్రవాహం పెరుగుతున్న కొలది నిరోధం ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకని? ఆ చర్మం అనేది కాలిపోతూ ఉంటుంది, రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఈ స్టేట్మెంట్ మీద కూడా మనకి బిట్ అడిగే అవకాశం ఉంది. సో ఇలా మనకి బిట్ అడిగే అవకాశం ఉన్న అన్ని పాయింట్స్ ని మనం ఈ నోట్స్ లో ఇంక్లూడ్ చేసామండి. మీరు ఒకసారి లెసన్ చదవండి, ఆ లెసన్ లో ఈ పాయింట్స్ మీరు అసలు ఇది బిట్ అని కూడా మీరు గుర్తించలేని వాటిని కూడా ఇక్కడ మనం నోట్స్ లో మనం మెన్షన్ చేసాం మీకు. ఇది ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అనేది అవగాహన లేకుండా ఆ లెసన్ మొత్తం చదివేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం కోసం ఈ పాయింట్స్ అన్ని అసలు ఏ పాయింట్ ని మిస్ అయిపోకుండా మీకు నోట్స్ రూపంలో ఇవ్వడం జరిగిందనమాట. అలా ఇక్కడ చూడండి, నిరోధము, విద్యుత్ ప్రవాహము, పొటెన్షియల్ భేదాలను కొలిచే పరికరము మల్టీమీటర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇందాక నేను మీకు అమ్మీటర్ అంటే మీకు విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది, వోల్ట్ మీటర్ ఇందాక పొరపాటు చెప్పానండి, మర్చిపోయాను. సో వోల్ట్ మీటర్ మనకి సమాంతర సంధానంలో కలపాలి, ఇది పొటెన్షియల్ తేడాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. సో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి అయితేనే అమ్మీటరు, ఓకేనా, పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి అయితేనే వోల్ట్ మీటర్. ఈ మూడింటిని, నిరోధాన్ని, విద్యుత్ ప్రవాహాన్ని, పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి అయితేనేమన్నా మల్టీమీటర్ మనకి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. సో రెండు తీగల మధ్య 240 వోల్ట్స్ ఉన్న కరెంట్ ఉంటుంది కదా. ఒకసారి 10th క్లాస్ పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్ ఏమిచ్చారంటే, ఒక తీగపై వాలిన పక్షికి షాక్ కొట్టకపోవడానికి కారణం ఏమిటి అని ఇచ్చారండి. ఆ కింద ఆప్షన్స్ లో విద్యుత్ ప్రవాహము, పొటెన్షియల్ భేదము, విద్యుత్ సామర్థ్యం అని అవన్నీ ఇచ్చారనమాట. సో పొటెన్షియల్ భేదము, ఆ పక్షికి రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదము 0. ఎందుకని? అది ఒకే తీగ మీద వాలింది కాబట్టి. ఒకవేళ ఆ పక్షి ఒక తీగ మీద వాలి రెండో తీగని తన ముక్కుతో అందుకుంది అనుకోండి, దాని కరెంట్ షాక్ కొడుతుంది, చచ్చిపోతుంది అది. ఎందుకని? ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చిందనమాట రెండింటి మధ్య. సో ఒక వైర్ లోనేమన్నా 240 వోల్ట్స్ ఉన్న కరెంట్ ఉంటుంది, ఇంకో దాంట్లో కరెంట్ ఉంటుంది, పేసు న్యూట్రల్ అంటాం మనం. ఇక్కడ నుంచి కరెంట్ ఏమవ్వాలి? దీనికి ప్రయాణించాలి త్రూ ద మీడియం, ఏదో ఒక వస్తువు ద్వారా కావచ్చు, లేదా ఏదైనా ఒక వాహకం ద్వారా కూడా కావచ్చు అనమాట. సో అది కరెంట్ యొక్క ముఖ్యమైన లక్షణం అనమాట. సో ఇలా కూడా బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చూసుకోవాలని ఇక్కడ ఒక నోట్ అని ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము నిరోధం ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందో దాని గురించి ఒకసారి డీటెయిల్ గా చూద్దామా. సో నిరోధం అనేది ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగింది అనుకోండి, నిరోధం కూడా పెరుగుతుంది. అంటే వేడి చేసే కొద్దీ నిరోధం అనేది ఏమవుతుంది? ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. నిరోధం అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాగే నిరోధం అనేది పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. నాకు చెప్పాం కదా, రాగి తీగకు ఒక రకమైన నిరోధం ఉంటుంది, చెక్కకి ఒక రకమైన నిరోధం ఉంటుంది, రబ్బర్కి ఒక రకమైన నిరోధం ఉంటుంది, అవునా, సిలికాన్కి ఒక రకమైన నిరోధం ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా కరెంట్ తమ ద్వారా ప్రయాణించుకోలేవు. రాగి చాలా వేగంగా తన ద్వారా ప్రయాణిస్తుంది, సిలికాన్ చాలా నెమ్మదిగా తన ద్వారా ప్రయాణిస్తుంది, రబ్బర్ ఇంకా నెమ్మదిగా ప్రయాణిస్తుంది, చెక్క అన్నిటికంటే నెమ్మదిగా ప్రయాణిస్తుంది. వీటన్నిటికంటే అతి తక్కువ ఏంటి? గాలి. గాలి దాని గుండా అసలు విద్యుత్ని
ప్రసరింపనివ్వదు. సో ఇది వీటి యొక్క పదార్థం యొక్క స్వభావం మీద కూడా దాని యొక్క వేగం ఆధారపడుతుంది అంటే అర్థం అనమాట. నిరోధకం యొక్క పొడవుకు నిరోధం అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక తీగ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందనుకోండి, కరెంట్ ఇలా ప్రయాణిస్తుంది అనుకోండి, ఆ రాగి తీగ దాని యొక్క ప్రవాహాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది కదా, అదే కదా నిరోధం అంటే. సో పొడవు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని మీద పనిచేసే నిరోధం కూడా పెరుగుతూ ఉంటుంది కదా. సో పొడవుకి నిరోధం ఎలా ఉంటుందండి, అనులోమానుపాతంలో. పొడవు పెరిగితే నిరోధం అనులోమానుపాతంలో ఉంటుంది. అదే ఒకవేళ వెడల్పు పెరిగింది అనుకోండి, విలోమానుపాతంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, విలోమానుపాతం. ఎందుకని, ఒకవేళ విద్యుత్ ప్రవాహాన్ని ఇక్కడ అడ్డగించింది అనుకోండి, దాని పక్కన ఉన్నది విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది అనమాట, పక్కన ఉన్న అణువులు. సో ఎప్పుడైతే మధ్యఛేద వైశాల్యం కనుక ఎక్కువగా ఉంటే నిరోధము దానికి విలోమానుపాతంలో ఉంటుంది. అదే పొడవు కనుక ఎక్కువగా ఉంటే నిరోధము దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఈ రెండు స్టేట్మెంట్లు కలిపి మనం ఏం రాయొచ్చు చూడండి, ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a. 1/a అంటే మధ్యఛేద వైశాల్యము. సో ఇప్పుడు ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/a అని రాయొచ్చు మనము. ఒకసారి దీని మీద బిట్టెడ్ అడిగాడని చెప్తాను చూడండి. ఒక తీగ ఉందంటండి, ఆ తీగ లాంటి తీగలను ఒక 5 తీగలను కలిపి ఒక పెద్ద తీగగా మెలివేసెను. ఇప్పుడు నిరోధము ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా అని ఇచ్చాడండి. చూడండి ఎంత కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక తీగ సన్నగా ఉందనుకోండి, దాంట్లో నిరోధం అనులోమానుపాతంలో ఉండేది, సేమ్ పొడవు కాబట్టి. మధ్యఛేద వైశాల్యం ఇప్పుడు ఏమైంది, 4-5 తీగలను కలిపి మెలివేయడం వల్ల మధ్యఛేద లావు పెరిగింది. లావు పెరిగితే మధ్యఛేద వైశాల్యం పెరుగుతుంది. అప్పుడు విద్యుత్ ప్రవాహం ఏమవుతుంది, వేగంగా ఉంటుంది. నిరోధం అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలా కూడా మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు, అప్లికేషన్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సరేనా. సో నిరోధము ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రపోర్షన్ తీసేస్తామో అక్కడ మనం ఒక స్థిరాంకాన్ని ఉంచాలి కదా, దీన్ని మనము రో అంటారండి. దీన్ని మనము విశిష్ట నిరోధము అంటారు. విశిష్ట నిరోధం మనకేం చెప్తుంది, ఎప్పుడైతే మీరు విశిష్ట అనే పదాన్ని, మీరు ఆ శబ్దాన్ని వింటారో, ప్రతి వస్తువుకి వేరుగా ఉంటే దాన్ని మనం విశిష్ట అంటాం. విశిష్టోష్ణం అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా ఉష్ణాన్ని నిలుపుకుంటుంది. ఏది ఎక్కువగా ఉష్ణాన్ని నిలుపుకుంటుందో విశిష్టోష్ణం తెలియజేస్తుంది. మన నీరు అనేది త్వరగా ఉష్ణాన్ని కోల్పోదు, నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా కోల్పోతుంది. కానీ భూమి ఎలా ఉంటుంది, స్పీడ్ గా వేడెక్కుతుంది, స్పీడ్ గా కోల్పోతుంది. ఎందుకు కారణం, విశిష్టోష్ణం అనే కాన్సెప్ట్ గురించి మనం ఫస్ట్ లెసన్ లో చూసాం కదా. అట్లాగే విశిష్ట నిరోధం కూడా ఏంటి, ఒక్కొక్క వస్తువు ఎక్కువగా నిరోధాన్ని కలిగి ఉంటాయి, ఇంకొక వస్తువు తక్కువగా నిరోధం కలిగి ఉంటాయి. ఆ పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడుతుంది కాబట్టి ఆ లక్షణాన్ని వివరించేదాన్ని మనం ఏమంటామండి, విశిష్ట నిరోధం అంటాం. దీన్ని మనము నిరోధకత అని కూడా పిలుస్తాము. దీనికి ప్రమాణాలు ఓం మీటర్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నిరోధానికి ప్రమాణాలు ఓం అండి. నిరోధకత రెసిస్టివిటీ అన్నమాట. నిరోధకతకి ప్రమాణం ఏంటి, ఓం మీటర్. సరేనా, ఏంటండి, ఓం మీటర్. వీటి మీద కూడా ఎగ్జామ్ లో మనకి అలా డిఫరెన్స్ ఉంటే మీకు క్లారిటీగా లేకపోతే తప్పు పెట్టే అవకాశం ఉంటుంది, మీరు ఎంత చదివింది వేస్ట్ అయిపోద్ది అనమాట. సరేనా. ఇక్కడ పదార్థాల యొక్క విశిష్ట నిరోధము మనకేం తెలుస్తుంది, ఒక్కొక్క రకమైన నిరోధకత ఉందని తెలియజేస్తుంది కదా. చూడండి, ఈ వాహకత్వాన్ని తెలియజేస్తుంది ఏది, విశిష్ట నిరోధము. మరి వాహకత్వం అంటే ఏంటండి, నిరోధకత తక్కువగా ఉంటే విద్యుత్ అక్కడ ఎక్కువగా ప్రయాణం చేస్తుంది, దాన్నే మనం వాహకత్వం అంటాం. అంటే నిరోధానికి వ్యతిరేకమైన లక్షణాన్ని మనం ఏమంటామండి, వాహకత అంటాం. ఏమంటాం, వాహకత. దీని యొక్క యూనిట్స్ స్కూల్ స్టూడెంట్స్ అయితే మీకు ఇంటర్మీడియట్ లో ఉంటాయి. నిరోధానికి ఏంటంటే ఓం కదా, దీన్ని తిరిగేసామనుకోండి మో కదా. సో వాహకత్వానికి మనకి మో అండి ప్రమాణాలు. మన 10th క్లాస్ లో లేదు, ఇంటర్మీడియట్ లో ఉంది. స్కూల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చూసుకోండి. సో నిరోధకత అంటే విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించేది, వాహకత అంటే అనుమతించేది. అందుకని మనం వాహకాలు అంటాం కదా. వాహకాలు అంటే విద్యుత్ తమ్మకుండా ప్రసరించనిస్తాయి అనమాట. సో నిరోధకతకు వ్యతిరేకమైన లక్షణాన్ని మనం వాహకత అంటాం. ఏవి వాహకతను కలిగి ఉన్నవు, ఏవి వాహకతను కలిగి ఉన్నాయి, ఏవి వాహకతను కలిగి లేవు, అంటే విద్యుత్ తమకుండా ప్రసరించనిచ్చేవేంటి, ప్రసరించనించనివి ఏంటి అని చెప్పేసి మనకి డౌట్ వస్తుంది కదా. ఆ వాటిని వివరించేది ఏంటి, ఈ విశిష్ట నిరోధము. విశిష్ట నిరోధం కనుక ఎక్కువగా ఉంటే కరెంట్ ప్రవహించదు, తక్కువగా ఉంటే కరెంట్ అనేది ప్రవహిస్తుంది. అంటే విద్యుత్ వాహకత ఉంటుందని ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి. ఇది టెక్స్ట్ బుక్ లో ఒక బాక్స్ ఉందండి, ఆ బాక్స్ నేను చూపిస్తాను మీకు. దానికంటే ముందు ఒక ఆర్డర్ చూడండి. అత్యధిక వాహకత్వం కలిగింది ఏంటంటే వెండి అండి. ఓకేనా, అత్యధిక వాహకత్వం కలిగింది ఏంటి, వెండి. మరి అత్యల్ప వాహకత్వం ఏంటి, అత్యల్ప వాహకత్వం వాహకత్వం గాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కరెంట్ని తన గుండా వేగంగా ప్రసరించుకునేది ఏంటి, వెండి. చాలా అసలు వ్యతిరేకించేది, కరెంట్ తన గుండా ప్రసరించడానికి వ్యతిరేకించే లక్షణం కలిగి ఉన్నది ఏంటి, గాలి. సో ఇది ఆర్డర్ అన్నమాట. సో ఇప్పుడు వాహకత్వానికి అత్యధికంగా వెండి అన్నాం కదా. మరి నిరోధకత చూసామనుకోండి, గాలికి నిరోధకత చాలా ఎక్కువ, ఎందుకని వాహకత్వం లేదు కదా అసలు. వెండికి నిరోధకత చాలా తక్కువ. ఓకేనా. సో అందుకని ఇప్పుడు నేను చూపించబోయే బాక్స్ చూసారంటే ఒకసారి, ఆ ఈ బాక్స్ లో చూసారంటే ఈ వాల్యూస్ అన్ని వీటి మీద, అంటే ఈ వాల్యూస్ అన్ని మేము గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదండి. ఎలా ఇస్తారో క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను చూడండి. సో విశిష్ట నిరోధానికి ప్రమాణాలు తెలుసు కదండి మీకు, ఓం మీటర్ అండి. ఎక్కడైతే మైనస్లో ఉంటే అది చాలా తక్కువ కొలత అనమాట, సో చిన్న కొలత. సో ఇక్కడ చూడండి, వెండికి నిరోధం చాలా తక్కువగా ఉందండి, మరి గాలికి అత్యధికంగా ఉందండి. ఓకేనా, గాలి అత్యధిక నిరోధకతను కలిగింది, వెండి అనేది అత్యల్ప నిరోధకతను కలిగింది అనమాట. సో ఒకసారి ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడంటే, అత్యధిక నిరోధకత కలిగిన లోహాలను
ఆరోహణ క్రమంలో అమర్చండి. నిరోధకత ఆధారంగా ఆరోహణ క్రమం అడిగాడండి. అంటే ఒక 5 లోహాలు 6 లోహాలు ఇస్తాడు. ఇందులో ఏది ముందు ఏది వెనకో తెలియాలంటే ఏం చేయాలి? మీకు ఈ ఆర్డర్ తెలియాలా లేదా? ఈ పక్కన ఉన్న నంబర్లు మర్చిపోండి. కానీ ముందు వెండి, తర్వాత రాగి, తర్వాత బంగారం, తర్వాత అల్యూమినియం, కాల్షియం, టంగ్స్టన్, జింక్, నికెల్, ఇనుము, సీసము, నిక్రోము, కార్బన్, జెర్మేనియం, త్రాగునీరు, సిలికాన్, పొడి చెక్క, గాజు, రబ్బరు, గాలి. ఇలా ఈ సీక్వెన్స్ మాత్రం మీరు ఏదో ఒక కోడ్ గుర్తుపెట్టుకుని ఈ ఆర్డర్ మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకని ఆరోహణ క్రమం ఏంటి, అవరోహణ క్రమం ఏంటని అడిగే అవకాశం ఇక్కడ ఉందన్నమాట. సో మరి ఈ వాల్యూస్ ఏం అవసరం లేదంటే అవసరం లేదు. కానీ ఒక్కదానికి మాత్రం అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ గాజు అని చూసారా? దీన్ని చూడండి ఎలా ఇచ్చాడు. 10.0 ఇంటూ 10⁻10 అని ఇచ్చాడండి. సో ఇది చాలా సార్లు 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఇచ్చాడు. ఒకసారి డిఎస్సి పిల్లలకు కూడా ఇచ్చాడు అనమాట. సో 10 ఇంటూ 10⁻10 అనేది 10 అనేది గాజు యొక్క విశిష్ట నిరోధం విలువ. దీన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకొని చాలు. సరేనా? సో ఈ నెంబర్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మనం చూద్దాం. నిరోధకత యొక్క నెంబర్స్ గురించి. ఇందాక చూపించిన వాటిని నేను ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చానండి. అంటే మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ విషయాన్ని నేను నోట్స్ లో మిస్ అయ్యలేదు. ఇక్కడ వీటన్నిటిని ఒక సీక్వెన్స్ చూసుకోండి. వెండి, రాగి, బంగారం, అల్యూమినియం, కాల్షియం, టంగ్స్టన్, జింక్, నికెల్, ఇనుము, సీసం, నిక్రోమ్, కార్బన్, జెర్మేనియం, త్రాగునీరు, సిలికాన్, పొడి చెక్క, గాజు, రబ్బరు, గాలి. సో ఇవన్నీ కూడా ఆరోహణ అవరోహణ క్రమాలు అని అడగడానికి అవకాశం ఉన్న ఏరియా అన్నమాట. ఇది ఏది ఎక్కువ ఏది తక్కువ, నిరోధకత ఏది ఎక్కువ, అలాగే వాహకత్వం ఏది ఎక్కువ అని అడిగే అవకాశం ఉన్నది. దీని నుంచి బిట్లు ఎలా వస్తాయి చూడండి. డైరెక్ట్ గా కొన్ని నాలెడ్జ్ బిట్లు ఇచ్చేసారండి. దాని గురించి చూద్దాం. విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంట్ దేంతో తయారైందంటే టంగ్స్టన్ తో తయారైంది. దీనికి కారణం ఏంటి? దీనికి అత్యధిక నిరోధం ఉంటుంది, అలాగే అధిక ద్రవీభవన స్థానం కూడా ఉంటుంది. అందుకని మనము టంగ్స్టన్ ఉపయోగిస్తాం. 3422 డిగ్రీల వరకు దీని యొక్క ద్రవీభవన స్థానం ఉంటుందండి. ఇక్కడ చూడండి వీటి మీద ఒక అండర్స్టాండింగ్ లెవెల్లో బిట్స్ ఎలా అడుగుతారంటే విద్యుత్ బంధకాలు ఉన్నాయండి, అలాగే మిశ్రమ లోహాలు ఉన్నాయి, అర్ధ లోహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి వాహకత యొక్క ఫస్ట్ లోహాలు తమ గుండా కరెంట్ ని చాలా వేగంగా ప్రయాణం చేసుకోగలవండి. లోహాల తర్వాత ఏంటండి? అర్ధ లోహాలు లేదా అర్ధ లోహాలు, సిలికాన్, జెర్మేనియం లాంటివి అనమాట. సో ఆ తర్వాత ఏంటండి? విద్యుత్ బంధకాలు. సారీ సారీ అండి. లోహాలు తమ గుండా విద్యుత్ని చాలా వేగంగా ప్రసరించుకోగలవు. ఈ లోహాలని 2-3 లోహాలు కలిపి మిక్స్ చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ నిక్రోమ్ ఉందనుకోండి. నికెల్, క్రోమియం, మాంగనీస్ ఉంటుంది కదా. సో వాటిని మనం ఏమంటాము? మిశ్రమ లోహాలు అంటాం. ఈ మిశ్రమ లోహాల్లో కరెంట్ అంత వేగంగా ప్రయాణించలేదు కదా. సో ఇంకా మిశ్రమ లోహాల కంటే ఏంటి మరి నెక్స్ట్ మనకు ఉండేది అర్ధ లోహాలు, సిలికాన్, జెర్మేనియం అనుకున్నాం కదా మనం ఇందాక. సో ఈ అర్ధ లోహాలు కూడా మనకు విద్యుత్ని తమ గుండా మిశ్రమ లోహాల కంటే ఇంకా స్లోగా ప్రయాణం చేస్తుంది ఇక్కడ. సో వీటికంటే బంధకాలు. ఓకేనా? ఈ బంధకాలలో కరెంట్ ఇంకా ఇంకా నిదానంగా అది ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట. దీని మీద కొన్ని నాలెడ్జ్ బిట్లు ఇచ్చారు చూడండి. ఇక్కడ విద్యుత్ బంధకాల యొక్క విలువలు ఎంత ఉంటాయంటే 10⁻14 నుంచి 10⁻16 ఓం మీటర్స్ ఉంటుందంట. సరేనా? ఇది డైరెక్ట్ గా బిట్టించే అవకాశం ఉంది కాబట్టి నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మిశ్రమ లోహాలు అన్నాం అనుకోండి. మిశ్రమ లోహాలు ఈ లోహాల కంటే చూడండి 30 నుంచి 100 రెట్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి. అంటే ఇందులో కరెంట్ ఇంకా స్లోగా ప్రయాణిస్తుంది లోహాల కంటే కూడా. ఇప్పుడు అర్ధ లోహాల వాహకత కంటే అర్ధ లోహాలు మిశ్రమ లోహాల కంటే 10⁻5 నుంచి 10⁻10 టైమ్స్ ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి. అంటే దీనికంటే కూడా ఇక్కడ కరెంట్ ఇంకా స్లోగా ప్రయాణం చేస్తుంది. ఇంకా బంధకాలు చూడండి. బంధకాలు అసలు ఇవి వాటి గుండా కరెంట్ ని ప్రవహించనివ్వు. 15 to 16 టైమ్స్ అంటే 10⁻15 నుంచి 10⁻16 టైమ్స్ ఎక్కువ అర్ధలోహాల కంటే కూడా ఇంకా స్ట్రాంగ్ గా అసలు కరెంట్ ని తమ గుండా ప్రసరించనివ్వవు. ఇక్కడ ఒకసారి ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు దీని నుంచి అంటే చూడండి. వీటి యొక్క ఆర్డర్ చూడండి. లోహాలు అత్యధిక వాహకత, అత్యల్ప నిరోధకత. ఓకేనా? సో మిశ్రమ లోహాలు కొంచెం నిరోధకత దీనికంటే దీనికి కొంచెం ఎక్కువ. ఇంకా తర్వాత అర్ధలోహాలు మిశ్రమ లోహాల కంటే కొంచెం ఎక్కువ నిరోధకత. సో బంధకాలు అర్ధలోహాల కంటే అత్యధిక నిరోధకత కలిగినవి. సో ఇలా సీక్వెన్స్ కూడా మనకి అడిగే అవకాశం ఉందన్నమాట. సో ఇందాక మనం అర్ధలోహాలు అంటే ఇందాక చెప్పుకున్నాం. డయోడ్, ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేదా చిప్స్, ఇంటిగ్రేటెడ్ చిప్స్ అని చెప్పేసి మనం వీటిని గురించి ఇక్కడ చూసాం అనమాట. ఇదే నిరోధాలకు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. దీన్ని కూడా వదిలేయకుండా మనం చూద్దాం చూడండి. నిరోధాల యొక్క శ్రేణి సంధానము అంటే 2-3 నిరోధాలని శ్రేణిలో ఒకదాని పక్కన ఒకటి కలిపామనుకోండి. ఫలిత నిరోధం ఎంత ఉంటుంది? దీని మీద లెక్కలు అడుగుతారండి. సో ఫలిత నిరోధం R1 + R2 + R3 ఇలా చూడాలన్నమాట. అదే ఒకవేళ సమాంతరంగా కనుక కలిపామనుకోండి. సరేనా? సమాంతరంగా కలిపి చూడండి 1/R = 1/R1 + 1/R2 ఇలా చేసుకుంటే ఇలా లెన్స్ ఆన్ అనమాట. ఒకసారి చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారు అంటే 2 నిరోధాలు ఉన్నాయండి. 1/R1 + 1/R2 అని కలిపాడు. దీనికి ఎల్సిఎం ఏమొస్తుంది ఇక్కడ? R1 + R2 R1 × R2 వస్తుంది కదా. మరి ఇది ఫలిత నిరోధం అవుతుందా? తప్పు. ఇదేమొచ్చింది మనకి 1/R వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి మరి? R కదా. అంటే దీనికి రివర్స్ చేయాలి కదా. సో R1 × R2
బై R1 ప్లస్ R2 ఇది రైట్ అవుతుంది. సో వీటి మీద లెక్కలు ఇచ్చినప్పుడు కానీ లేదా వీటి గురించి చేసేటప్పుడు కానీ బిట్లో ఇచ్చినప్పుడు కానీ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చే ఆన్సర్ 1/6 ఆర్ కాదు. మీరు కావాల్సింది 6 కాబట్టి ఆ భిన్నాన్ని మీరు తిరగదిప్పాల్సి ఉంటుంది. రివర్స్ చేయాలి, రెసిప్రోకల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నిరోధాల శ్రేణి సంధానం కనుక జరిగిందనుకోండి ఫలిత నిరోధం ఏముంటుందండి? విడివిడి నిరోధాల కంటే ఎక్కువగా ఉంటుంది. అదే సమాంతర సంధానం కలిగిందనుకోండి విడివిడి నిరోధాల కంటే తక్కువగా ఉంటుంది. నిరోధం తగ్గిపోతుంది, రెసిస్టెన్స్ అనమాట. మన ఇళ్లలో వాడే సంధానం ఏంటంటే సమాంతర సంధానము. బయట వాడే పెళ్లిళ్లలో వాడే నిరోధాలు ఎలా కలుపుతారు? ఆ బల్బులన్నీ శ్రేణి సంధానంలో కలుపుతారనమాట. సో ఇది దీని గురించి ఉన్న ముఖ్యమైన నిరోధం గురించి ఉన్న పాయింట్స్. సో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, దాని గురించి కూడా చెప్పేసి నేను ఈ క్లాస్ ని క్లోజ్ చేస్తాను. సరేనా? కొద్దిసేపు ఓపిక పట్టాలి మీరు. ఇక్కడ కిర్చాఫ్ నియమం అని ఉంది చూసారా? సో ఈ కిర్చాఫ్ నియమంలో మనకి 2 నియమాలు ఉంటాయండి. కిర్చాఫ్ మనకి జంక్షన్ నియమాన్ని చెప్పాడు, అలాగే లూప్ నియమాన్ని చెప్పాడు. సో వీటి యొక్క పేర్లు మనకి ఇంపార్టెంట్ అండి. ఆవేశాల నిత్యత్వ నియమము అని దేన్ని పిలుస్తారు? జంక్షన్ నియమాన్ని పిలుస్తారు. ఈ నియమాన్ని మరి లూప్ నియమాన్ని ఏమని పిలుస్తారు? శక్తి నిత్యత్వ నియమం అని పిలుస్తారు. ఇక్కడ శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కేవలం ఆవేశాలు, వచ్చే ఆవేశాలు ఎన్ని, పోయే ఆవేశాలు ఎన్ని. ఏదైనా ఒక జంక్షన్ ఉందనుకోండి, ఒక జంక్షన్ దగ్గరికి ఎన్ని ఆవేశాలు అయితే వస్తాయో మళ్ళీ అన్ని ఆవేశాలు తిరిగి వెళ్ళిపోతాయి కదా. సో వచ్చే ఆవేశాలు మొత్తం ఈజ్ ఈక్వల్ టు పోయే ఆవేశాలు మొత్తానికి సమానం. టెక్స్ట్ బుక్ లో పిక్చర్ ఉంటుంది, ఒకసారి చూడండి. చిన్న కాన్సెప్ట్ ఇది. సో ఒక లూప్ కూడా అంతే. దీని మీద మనకు అప్లికేషన్లో పెద్దగా ఏం రావటం లేదు, క్వశ్చన్లు మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. కానీ లూప్ నియమాన్ని ఏ పేరుతో పిలుస్తారు, జంక్షన్ నియమాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో ఆ రెండు, ఒక లూప్ నియమం ఏం చెప్తుంది? ఒక వలయం ఉందనుకోండి, ఒక లూప్ ఉందనుకోండి, ఆ లూప్ లో కొన్ని బ్యాటరీస్ ఉంటాయి, కొన్ని నిరోధాలు ఉంటాయి కదండి. సో ఇక్కడ ఫలిత శక్తి, ఫలిత పొటెన్షియల్ తేడా అంటే ఈ పొటెన్షియల్ తేడాల్లో కొన్ని చోట్ల పెరుగుదల ఉండొచ్చు, కొన్ని చోట్ల తగ్గుదల ఉండొచ్చు. ఫలితంగా మారిన మొత్తం ఏమవుతుంది? శూన్యము, సున్నా. అంటే ఏమీ మారదు. మొదట్లో రెండు రెండు ధ్రువాల మధ్య ఎంత పొటెన్షియల్ భేదం ఉంటుందో చివరకు కూడా అంతే పొటెన్షియల్ భేదము ఉంటుందన్నమాట. ఎక్కడ కొలిసినా కానీ పొటెన్షియల్ భేదం అనేది సమానంగా ఉంటుంది. సో ఆ బీజీయ మొత్తము శూన్యం అవుతుంది. పరికరాల యొక్క 2 చివరల మధ్య పొటెన్షియల్ భేదాల్లో పెరుగుదల తగ్గుదల బీజేయం మొత్తము శూన్యం అవుతుంది. ఇది ఒక మూసిన పదం. ఒక లూప్ ఉందనుకోండి, ఒక బ్యాటరీని కొన్ని నిరోధాలను కలుపుతాం కదా. సో ఫలితంగా వాటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుందండి? శూన్యము, సున్నా. పెద్ద మార్పు ఏమి అక్కడ ఉండదన్నమాట. సో ఇది ఒక లూప్ నియమం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటి మీద పెద్ద క్వశ్చన్స్ రావట్లేదని, కానీ ఇవి ఏంటో వాటిని ఏమని పిలుస్తారో తెలుసుకుని ఉండాలి. వీటి మీద ఒకవేళ వస్తే అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకి లాస్ట్ ఫైనల్ కాన్సెప్ట్ విద్యుత్ సామర్థ్యము. విద్యుత్ సామర్థ్యము, పని జరిగే రేటును మనం ఏమని పిలుస్తామండి? సామర్థ్యము అని పిలుస్తాం. 9th క్లాస్ లో కూడా ఈ కాన్సెప్ట్ మనకు వచ్చింది కదా. సో పని జరిగే రేటు మనం ఏమన్నాము? సామర్థ్యము. ఇందాక మనం మీకు ఒక విప్ అని వీర్ అని గుర్తుపెట్టాను నేను. మీకు గుర్తుందా? మీకు విఐఆర్, ఓం నియమాన్ని గుర్తుపెట్టుకోవడానికి వి ఈజ్ ఈక్వల్ ఐఆర్ అని. ఇక్కడ మీరు విప్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? సో విప్. కానీ ఈజ్ ఈక్వల్ ఎక్కడ పెట్టాలి? పి దగ్గర పెట్టాలి. సో పి అంటే మనకి సామర్థ్యము, పవర్ అన్నమాట. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ విద్యుత్ ప్రవాహము. ఈ రెండింటి యొక్క లబ్ధాన్ని మనం ఏమని పిలుస్తామంటే సామర్థ్యము. ఈ సూత్రాలన్నీ వాటికి సంబంధించినవేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు విఐ, పొటెన్షియల్ తేడా ఇంటూ ఐ అని చెప్పాను అనుకోండి. ఐ అంటే ఏంటి? విద్యుత్ ప్రవాహం కదా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఐని మనం ఎలా రాసుకోవచ్చు అండి? ఐ అంటే దీని మీనింగ్ ఏంటి? వి బై ఆరా కదా. సో వి స్క్వేర్ బై ఆర్ అవుతుంది అప్పుడు దీని ఫార్ములా. ఒకవేళ నేను విని మార్చాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా. సో ఐఆర్ ఇంటూ ఐ అవుతుంది కదా. సో ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ అవుతుంది కదా. సో ఈ ఫార్ములాలన్నీ కూడా ఈ ఒక్క ఫార్ములా నుంచి వచ్చినాయి. ఓకేనా? దీన్ని మార్చుకుంటే వచ్చాయి అనమాట. ఇవి ఓం నియమం నుంచి మార్చినాయి అనమాట. సో ఇక్కడ విద్యుత్ సామర్థ్యము పి ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, పి ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ తేడా ఇంటూ విద్యుత్ ప్రవాహము. ఇది మనకి కావాల్సిన సూత్రం. సో ఈ విద్యుత్ సామర్థ్యాన్ని ఆధారం చేసుకునే మనకి ఇంట్లో విద్యుత్ యొక్క ఖర్చుని మనము లెక్క పెడతాం, విద్యుత్ శక్తిని మనము లెక్క పెడతాం. సో విద్యుత్ శక్తిని ఏ రూపంలో మనం లెక్క పెడతాం సార్ అంటే కిలో వాట్ అవర్ లో లెక్క పెడతాము. సో విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణము వాట్స్ అండి, చెప్పడం మర్చిపోయాను, సారీ. సో మరి వాట్ అంటే దీనికి మరి యూనిట్స్ కావాలి కదా మీకు. యూనిట్స్ అంటే చూడండి, పి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై టీ. డబ్ల్యూ అంటే ఏంటి? పని. డబ్ల్యూ బై టీ కదా. పని అంటే, టీ అంటే కాలము. పనికి ప్రమాణం ఏంటి? జౌల్. బై కాలానికి ప్రమాణం ఏంటి? సెకండ్. సో జౌల్ పర్ సెకండ్ అండి, గుర్తుపెట్టుకోండి. అదే పొటెన్షియల్ భేదానికి చూడండి, జౌల్ పర్ కూలుంబ్ ఉంటుంది కదా. జౌల్ పర్ కూలుంబ్ ఉంటుంది. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. ఎక్కువ మంది దీని మధ్య కనిపిస్తారు పిల్లలు. సో కాబట్టి మీరు కొంచెం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సరేనా? సో నెక్స్ట్ మనకి విద్యుత్ సామర్థ్యము, విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణము వాట్ అనుకున్నాము. అలాగే మనకి పొటెన్షియల్ కిలో వాట్ అవర్, విద్యుత్ శక్తిని మనము ఈ కిలో వాట్ అవర్ లో కొలుస్తారండి. కిలో వాట్ అవర్ ని మనం ఏమంటాము? ఒక యూనిట్ అంటాం. ఒక యూనిట్ కరెంట్ ఖర్చు అయిందంటే అర్థం ఏంటి? కిలో వాట్ అవర్ ఖర్చు అయిందనమాట. సో వాట్ అంటే సామర్థ్యము, కిలో అంటే తెలుసు కదా మీకు, 1000 జౌల్ పర్ సెకండ్స్ అనమాట. సో సామర్థ్యం కాబట్టి, వాట్స్ కాబట్టి. సో అవర్ అంటే ఎంత? 60 ఇంటూ 60 సెకండ్లు. ఎందుకంటే 60 నిమిషాలు సెకండ్లోకి మారిస్తే 60 అవునా. సో 60 అంతా 3600 ఇంటూ 1000. మొత్తం ఎన్ని సున్నాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 3, ఇక్కడ 2, 5.
3.6 ఇంటూ 10⁶ అండి. మన ఫిజిక్స్ లో ఒక రూల్ చెప్పుకున్నాం ఇంతకుముందు మీకు గుర్తుంటే. ఇక్కడ 5 సున్నాలు ఉన్నాయి. ఒక అంకెకి మనం పాయింట్ జరిపాం కదా, అందుకని 5 1 ఎంత అయింది, 6 అయింది అనమాట. సో 6 జౌల్స్ అవుతుంది విద్యుత్ శక్తికి ప్రమాణం తెలుసు కదండి, జౌల్స్ కదా. సో గుర్తుపెట్టుకోండి అనమాట. ఇక్కడ సెకండ్స్ నేను ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి కదా. సో కాబట్టి ఏం మిగిలింది మనకి, ఓన్లీ కేవలం జౌల్స్ మిగులుతుంది. సో 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ అవుతుంది. ఏంటి మనకి, ఒక యూనిట్ కరెంటు లేదా 1 kWh ఈజ్ ఈక్వల్ టు. సరేనా. దీని మీద కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి విద్యుత్ సామర్థ్యం మీద, అలాగే kWh మీద కూడా. సో వాటిని మనం ప్రాబ్లమ్స్ ఆ టాపిక్ లో మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇంట్లో ఉన్న ఈ విద్యుత్ శక్తి ఎక్కువైంది అనుకోండి, ఓవర్లోడ్ అయింది అనుకోండి, మనకి ఫ్రిడ్జ్ ఫ్యాన్ ఇలాంటి వాటికి మనకి ఇబ్బంది కలగకుండా మనకి ఫ్యూజ్ ని ఉపయోగిస్తారండి. ఫ్యూజ్ యొక్క ద్రవీభవన స్థానము చాలా అత్యల్పంగా ఉండాలి. అత్యల్ప ద్రవీభవన స్థానాన్ని ఉంటుంది. ఎందుకని, పవర్ పెరగంగానే ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరగంగానే ఆ వేడికి అది కరిగిపోవాలన్నమాట. సరేనా. సో షార్ట్ సర్క్యూట్ అంటే అర్థమైంది తెలుసా మీకు. ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది కదా, ఒక పేస్ ఉంటుంది, ఒక న్యూట్రల్ ఉంటుంది రెండు వైర్లలో. ఈ ప్లస్ మైనస్ రెండు కలిసి అనుకోండి, దాన్ని మనం షార్ట్ సర్క్యూట్ అంటాం. ఒక పిల్లవాడు తొంటరి పిల్లవాడు మా స్కూల్లో ప్లస్ మైనస్ ఉన్న ఈ రెండు వైర్లు తీసుకెళ్ళి ఒకటే ప్లగ్ లో కూర్చాడు. అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, మొత్తం మారిపోయి మంటలు వచ్చేసింది. సో దాన్ని మనం ఏమంటాము, షార్ట్ సర్క్యూట్ అంటాం అనమాట. సో ఇవి రెండు ఇది ఈ లెసన్ లో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏరియాస్ మనం కవర్ చేసామండి. సో ఈ లెసన్ లో మనకి ఇంకా కీలక పదాలు ఉన్నాయి. సో కీలక పదాలు కంప్లీట్ చేయాలి, అలాగే బిట్స్ కూడా మనం కంప్లీట్ చేయాలి. సో టెక్స్ట్ బుక్ చదవడం అంటే ఏ పాయింట్ ని మనం వదిలేయకూడదు కదండి. సో వాటిని కూడా ఒకసారి మనము డీప్ గా డిస్కస్ చేద్దాము. సో రెడీగా ఉండండి. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మన టెక్స్ట్ బుక్ లో కీలక పదాలు అనే టాపిక్ లో నుంచే మనకి చాలా బిట్లు దాగి ఉంటాయండి. కాబట్టి మీరు ఎప్పుడు దీన్ని వదిలేయద్దు, సరేనా. టెక్స్ట్ బుక్ లో మొదటి నుంచి చివరి ఉన్న ప్రయత్నించండి వరకు చదవాలండి. ఎక్కడ దేన్ని వదిలేయడానికి వీల్లేదు. సో ఒక ఆవేశము, చార్జ్ అంటే మనం ఏమనుకున్నాము, ధనావేశము రుణావేశాలు కలిగి విద్యుత్ ప్రవహించడానికి అనుకూలంగా ఉన్న చిన్న మాలిక్యూల్ ని మనం ఆవేశం అని పిలుస్తాం కదా. సో పొటెన్షియల్ భేదము, ఏ నుంచి బి కు ఒక ఎలక్ట్రాన్ కదిలించడానికి చేసిన పనిని మనం ఏమంటాము, పొటెన్షియల్ భేదము అంటాము. ఏబీల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదము అంటాము. విద్యుత్ ప్రవాహం అంటే ఆవేశాల యొక్క క్రమ చలనము అని చెప్పేసి మనం పిలుస్తాము. మల్టీమీటర్ లో మనం ఏమేమి కొలుస్తాం, మనము నిరోధాన్ని కొలుస్తాము, విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తాము, పొటెన్షియల్ తేడాన్ని కూడా మనం కొలుస్తాము. అలాగే ఓం నియమం అండి, ఓం నియమం వీర్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది మనకి ఓం నియమము. తర్వాత నిరోధము అంటే విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని మనం నిరోధం అంటాం. విశిష్ట నిరోధము, ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకమైన నిరోధం ఉంటుంది. దాన్నే మనము విశిష్ట నిరోధము లేదా నిరోధకత అని చెప్పేసి మనం పిలుస్తాం. అత్యధిక విశిష్ట నిరోధము లేదా నిరోధకత కలిగింది ఏంటి, గాలి. అత్యల్ప నిరోధకత కలిగింది వెండి. సో కిర్చాఫ్ నియమాలు మనకి రెండు నియమాలు ఉన్నాయి, జంక్షన్ నియమము అలాగే లూప్ నియమము. ఇదేమో ఆవేశాల నిత్యత్వ నియమము, లూప్ నియమం అంటేనేమో శక్తి నిత్యత్వ నియమము. విద్యుత్ సామర్థ్యము, సో విద్యుత్ సామర్థ్యం గురించి మనం చెప్పాలంటే చూడండి, W/T అనుకున్నాం. అంటే ఒక ప్రమాణ కాలంలో జరిగిన పని, ఏకాంక కాలంలో జరిగిన పని చేయగలిగిన రేటునే మనము సామర్థ్యం అనుకున్నాం కదా. రేటు అంటే పర్ టీ అనుకుంటాం కదా. సో ప్రమాణ కాలంలో జరిగిన పనిని మనం విద్యుత్ సామర్థ్యం అంటాము. విద్యుత్ సామర్థ్యాన్ని మనము వాట్లో కొలుస్తాము. ఈ వాట్ 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి 1 వాట్ పనికి ఏంటి, జౌల్. 1 జౌల్ పర్ 1 సెకండ్ ప్రమాణాలు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈక్వేషన్. అలాగే విద్యుత్ శక్తి, మన ఇంట్లో కొలిసే విద్యుత్ యొక్క వినియోగాన్ని, విద్యుత్ యొక్క సామర్థ్యాన్ని మనం విద్యుత్ శక్తి అంటాం. దీన్ని యూనిట్లలో కొలుస్తాము. 1 యూనిట్ ని మనము kWh లో కొలుస్తాము. kWh అంటే 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ ఉంటుంది అనమాట. సో దీని గురించి ఈ లెసన్ లో ఉన్న కీలక పదాలు. మరి కీలక పదాల తర్వాత మనం బిట్స్ కూడా చూద్దాం. దీని గురించి ఒకసారి చూడండి, టెక్స్ట్ బుక్ లో ఉన్న బిట్స్. ఇక్కడ ఉన్న కీ పాయింట్స్ అన్ని నేను మీకు మన నోట్స్ లో కవర్ చేశాను, కాబట్టి ఇందులో మాక్సిమం ఏది మిస్ అవ్వదు. ఒకవేళ అది మిస్ అయితే తర్వాత చదువుకోండి, సరేనా. ఒకసారి ఇది కూడా చూడండి. నెక్స్ట్ మనము బిట్స్ చూద్దామండి. కిలో వాట్ అవర్ అనేది దేనికి ప్రమాణము, విద్యుత్ శక్తికి ప్రమాణము. ఓకేనా, విద్యుత్ శక్తికి ప్రమాణం. మందంగా ఉన్న వాహకం యొక్క నిరోధము సన్నని వాహకం యొక్క నిరోధకం కంటే ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అది చెప్పాను నేను 4-5 సన్నగా ఉన్న వైర్లను కలిపి ఒక పెద్దగా మాలిచాడు, అప్పుడు నిరోధకత ఏమవుతుంది, తక్కువ అవుతుంది. సో 12 volts బ్యాటరీ అన్నాడండి. సో వి ఇచ్చాడు, వి ఈజ్ ఈక్వల్ టు 12V అన్నాడు. సో ఆంపియర్స్ 2 ఆంపియర్స్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, 2 ఆంపియర్స్ అన్నాడు. ఒక వలయం పంపుతుంది, అయితే వలయం యొక్క ఫలిత నిరోధకత ఆర్ కనుక్కోవాలి. మన ఫార్ములా ఏంటి, వీర్ వీర్ కదా. సో వి అంటే 12 volts ఇచ్చాడు, ఐ అంటే 2 ఆంపియర్స్ ఇచ్చాడు, ఆర్ ని మనల్ని కనుక్కోమన్నాడు. సో 2 ఇందులో క్యాన్సిల్ అయితే 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 ohms అవుతుంది అనమాట. అక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, 6 ohms. ఈ విధంగా మనం లెక్కలు చేయొచ్చు అండి ఈజీగా. పొటెన్షియల్ భేదానికి యూనిట్స్ ఏంటి మనకి, వోల్ట్స్ కదా. విద్యుత్ ప్రవాహానికి యూనిట్స్ ఏంటి మనకి, ఆంపియర్స్. అలాగే 2 ohms 4 ohms 6 ohms నిరోధాలను శ్రేణిలో కలిపామనుకోండి, ఫలిత నిరోధం ఏముంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 + R2 + R3 కదా. శ్రేణిలో కలిపితే సో 2 + 4 + 6 అవుతుంది, అంటే 12 ohms అవుతుంది అనమాట ఫలిత నిరోధము అంటే. అదే ఒకవేళ సమాంతరంగా కలిపితే అది మారిపోతుంది. కింద ఇచ్చా చూడండి, 2 ohms 4 ohms 6 ohms. అప్పుడు ఏమవుతుంది, 1/R ఈజ్ ఈక్వల్ టు
1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/6 అవుతుంది. సో దీనికి ఎల్సిఎం ఎంత తీసుకుంటాం మనం 12 తీసుకుంటాము. ఇది 6 + 3 + 2 అవుతుంది. అంటే 11/12. ఇక్కడ ఎంత రాస్తామని మనము 11/12 తప్పు అవుతుంది. అప్పుడు 11/12 రాస్తే తప్పు. ఎందుకని ఇదేంటిది 1/r. సో 1/r = 11/12 అయితే మరి r = ఎంత అవ్వాలి? తిరగేయాలి కదా, రివర్స్ రెసిప్రోకల్ చేయాలి కదా. సో 12/11 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎంత అవుతుంది? 12/11 వస్తుంది. సో ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండండి సమాంతర సంధానం అన్నప్పుడు. 10 వోల్ట్స్ బ్యాటరీ సామర్థ్యము 10 వాట్స్ అన్నాడండి. సో V = 10 వోల్ట్స్ అన్నాడు. P = 10 వాట్స్ అన్నాడు. బ్యాటరీ నుంచి బయటకు వచ్చే విద్యుత్ ప్రవాహము I = 10 అన్నాడు. మీకు ఫార్ములా తెలుసు కదా, విప్. ఏంటి ఫార్ములా మనకి? విప్. సో విప్ అంటే చూడండి, V అంటే 10, I తెలియదు, P అంటే 10. సో 10 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయింది. సో I = 1 ఆంపియర్ అవుతుంది ఆన్సర్. ఓకేనా? సో ఇలా సింపుల్ గా చేసేయచ్చు అండి. మీకు ఇలా కాన్సెప్ట్ కనుక ఐడియా ఉంటే. 50 ఓమ్స్ నిరోధం కలిగిన ఏకరీతి నిరోధాన్ని 5 సమాన భాగాలుగా విభజించారు. వీటిని సమాంతరంగా కలిపారంటండి. సో దీన్ని 5 భాగాలుగా చేసేసామనుకోండి 10, 10, 10, 10, 10 అవుతుంది కదండి. దీన్ని సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం 1/r = 1/10, 1/10, 1/10 ఇలా అవుతుంది కదా. సో 1/10, 1/10 అవుతుంది. సో దీనికి ఎల్సిఎం ఎంత? 10 పైన ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో 5 1 5 2 1/r = 1/2. R = ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 ఓమ్స్ అవుతుంది ఫలిత నిరోధము. ఇలా చేయాలి లెక్కని. సరేనా? నెక్స్ట్, ఒక వాహకంలో ఒక ఆవేశాన్ని A నుండి B కు కదిలించారు. A నుండి B కి కదిలిస్తే దాన్ని మనం పొటెన్షియల్ తేడా అంటాము. ఆ విధంగా ప్రమాణావేశాన్ని ఆ బిందువు మధ్య కదిలించడానికి విద్యుత్ బలాలు చేయవలసిన పనిని మనం పొటెన్షియల్ తేడా అంటాం. A వద్ద పొటెన్షియల్, B వద్ద పొటెన్షియల్, AB ల మధ్య పొటెన్షియల్ భేదమా? AB ల మధ్య పొటెన్షియల్ భేదము అని పిలుస్తాం అనమాట. సో జౌల్ పర్ కూలం, ఇది చూడండి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ అడుగుతున్నాడు. సో జౌల్ పర్ కూలము. జౌల్ అంటే పనికి ప్రమాణం అండి. సో కూలం అంటే Q, ఆవేశానికి ప్రమాణం అండి. దీన్ని మనం ఏమంటాము? వోల్ట్ అంటారండి, వోల్ట్. అదే జౌల్ పర్ కాలము సెకండ్ ఇచ్చాడు అనుకోండి, దీనికి మనకు వాట్ అంటాం దీన్ని మనం. సో తేడా గుర్తుపెట్టుకొని, రెండింటిలోనే ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్స్. సరేనా? నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంకో క్వశ్చన్ చూద్దాము. దీంట్లో ఇంకేమైనా ఉన్నాయేమో. తీగలో విద్యుత్ ప్రవాహం దేనిపై ఆధారపడి ఉంటుంది అంటాడండి. దేనిపై ఆధారపడి ఉంటుంది? కేవలం తీగ కొనల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదమా? కేవలం తీగ నిరోధమా? A మరియు B పొటెన్షియల్ భేదం మరి నిరోధం రెండింటి మీద ఆధారపడి ఉంటుంది కదా. విద్యుత్ ప్రవాహం అంటే I అండి కదా. మన ఫార్ములా ఏంటి? విప్ కదా, సారీ వీర్ కదా. సో విద్యుత్ ప్రవాహం అనేది ఇటు పక్క నిరోధం మీద